హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రజల మేనిఫెస్టో ఏ విధంగా వాళ్ళ డిమాండ్ ఉండబోతుంది, అదేవిధంగా సమస్యలు నగరంలో ఎలాంటి సమస్యలు టెస్ట్ ఉన్నాయి, ఈ సమస్యలకి పరిష్కారాలు ఎలా ఉండాలి, ఈ అంశానికి సంబంధించి ఈరోజు మనతో చర్చించడానికి ఇక్కడ నగర ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కర్రీ రామారెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాదుల హర్నాథ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ నవీన్ గారు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరికీ సాదరంగా ఛానల్ తరపున స్వాగతం పలుకుతూ ముందుగా మనం రామారెడ్డి గారి దగ్గర నుంచి చూద్దాం. రామారెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్లు ఎట్లాంటి మేనిఫెస్టో కోరుకుంటున్నారు, ప్రజలు రాజమండ్రిలో వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు, రాజమండ్రిలో తిష్ట వేసిన సమస్యలు ఏమేంటని మీరు భావిస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక నగరంలో సమస్యలు అనేటటువంటి మనం చూడాలి అంటే 3 రకాలుగా చూస్తామండి. అంటే రాజమండ్రి మనకి కల్చరల్ క్యాపిటల్ అనేటటువంటి ఉద్దేశం వలన ఈ ఎక్స్ట్రా డైమెన్షన్ కూడా చూడాల్సి వస్తుంది. డెఫిషియన్సీ సమస్యలు, డెవలప్మెంటల్ సమస్యలు. సెంటిమెంటల్ సమస్యలు అంటే ఏమిటంటే మనకి పేరుకేమో పెద్ద కల్చరల్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనం రాజరాజ నరేంద్రుడు అంటాం, వీరేశలింగం అంటాం, ప్రకాశం పంతులు అంటాం, అదంటాం ఇదంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళకి శ్మశానం తప్ప ఏం కనపట్టలేదు అన్నట్టు అటువంటి పరిస్థితి అంటారు. పైగా ఇక్కడ ఎంతో టూరిజం డెవలప్మెంట్ చేసి ఈ కల్చరల్ క్యాపిటల్ని బయట ప్రపంచం అంతటికీ చూపించాల్సినట్టు ఎంతో అవసరం ఉంది. అందుకని ఈ సెంటిమెంటల్ వాల్యూ ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా డెవలప్ చేయడం అనేటటువంటిది అది మొదటి ఇష్యూ. ఈ ఇష్యూ సెంటిమెంటల్ ఇష్యూస్ డెవలప్ చేయడం అన్నది బాగానే ఉంది. కానీ సెంటిమెంటల్ ఇష్యూస్ డెవలప్ చేసినంత మాత్రాన కాలు నిండుతుందా, కడుపు నిండుతుందా? ముందు ప్రజల యొక్క బాగోగులు కావాలి కదా అనేటటువంటిది. అప్పుడు మిగిలిన 2 అంశాలు వస్తాయి. డెఫిషియన్సీ సమస్యలు అంటే ఎక్కడెక్కడ మన నగరానికి డెఫిషియన్సీస్ ఉన్నాయి అనేటువంటి చూస్తే ఎప్పుడు మాట్లాడుకునేటటువంటి ఆ ముంపు సమస్య, నల్లా ఛానల్ ఇలాంటివి, అవి టెక్నికల్ ఇష్యూస్ నేను చెప్పలేను. కానీ ఎందుకో కానీ ప్రతి ఏటా కూడా ఆ పక్కన అన్నీ మునిగిపోతుంటాయని అంటుంటారు. అదేవిధంగా మనకి రాజమండ్రి చుట్టుపక్కల ఈ స్లమ్స్ అనేటటువంటి ఆ మురికివాడలు అనేటువంటి కొంచెం మనం పక్కకి అటు వెళ్ళినట్టయితే అవి అలాగే ఉంటాయి. అసలు మురికివాడలు అనేటటువంటి పదం వింటేనే చాలా బాధగా ఉంటుంటుంది. ఎందుకంటే మురికివాడలు ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సిటీ. మనమేమో మొహానికి ఏమో పౌడర్ రాసేసుకుంటున్నాం, స్నానం మాత్రం చేయట్లేదు, ఒళ్ళంతా మురిగ్గానే ఉంది అనేటటువంటిది. ఒక వ్యక్తిని ఏదో అంటరానివాడు లేకపోతే ఇంకొకడు అది ఇదే ఏదో పేర్లు పెడితే ఎంత మనం బాధపడతాం. అదేవిధంగా ఓ పక్క మెయిన్ రోడ్డు, దానివైపేట, ప్రకాష్ నగర్ అన్నట్టుగానే ఆ పక్క మురికివాడలు అనేటువంటి పదం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలని చూసి నగరం అంతా కూడా సమన్యాయంగా సమానంగా చేసేటటువంటి పరిస్థితి ఆ డెఫిషియన్సీస్ పూడ్చడం అనేది ఒక ఇష్యూ. ఇక మూడోది డెవలప్మెంటల్ ఇష్యూస్. అంటే ఏదైనా సరే మౌలికమైనటువంటివి ఏమిటి, విద్య, వైద్యం, ఉపాధి ఇట్లాంటివి మున్సిపాలిటీ లెవెల్లో మనం ఏం చేయగలుగుతాం అనేటటువంటి. ఉదాహరణకి విద్య అనేటటువంటిది చూసాం అనుకోండి, మున్సిపాలిటీకి మనకు చాలా స్కూల్స్ ఉన్నాయి. నిజానికి మున్సిపల్ స్కూల్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా డిఎస్సి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. అసలు డిఎస్సి క్రాక్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. బీఈడి పాస్ అయిన లక్షల మంది అందులో డిఎస్సి క్రాక్ చేసేటట్టు వాడు చాలా గొప్ప మహామేధావి అనమాట. వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే పై లెవెల్లో పీజీ లెవెల్లోకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ దాంట్లో చేరాలండి, ఎంబీఏ యూనివర్సిటీ క్యాంపస్లో చేరాలండి అంటారు. అంతేగాని ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చేస్తామని ఎవరు అనరు. కానీ అదే ఎల్కేజీ 1వ క్లాసు లేకపోతే 5వ క్లాసులో మీరు ఎందులో చేరుస్తారంటే ఆ ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లోనే చేరుస్తామని అంటారు. నిజానికి చూసినట్టయితే ఆ కార్పొరేట్ స్కూల్లో టీచ్ చేసేటటువంటి టీచర్లు ఈ డిఎస్సి కొట్టలేక అక్కడ 5,000 జీతానికి చేరేటటువంటి టీచర్స్, అంటే సత్తరగాయ టీచర్స్తో నడుపుతున్నటువంటి కార్పొరేట్ స్కూల్లో లక్షల రూపాయలు ఇచ్చి చేరడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఈ మున్సిపల్ స్కూల్స్లో మంచి టీచర్స్ ఉండేటటువంటి చోట ఎందుకు చేరలేకపోతున్నారు అంటే బేసిక్ సదుపాయాలు కూడా సరిగ్గా ఉంటలే. ఏదో పెద్ద డీపెప్, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, సర్వశిక్షా అభియాన్ ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తాయి, ఎన్నెన్నో నిధులు బోర్డు ఏవో జరిపేస్తుంటుంటారు. కానీ మనం ఈ స్కూల్స్ సర్వే చేసినట్టయితే అక్కడ టాయిలెట్స్ లేని ఎన్ని స్కూల్స్ ఉన్నాయో. నిజంగా టాయిలెట్స్ ఉన్నా కానీ ఆ మెయింటెనెన్స్ ఉండదు. అక్కడ లోపలికి మానవ మాత్రులు ఎవరు వెళ్ళలేరు. అక్కడంతా కూడా ఏదో తేళ్లు జర్లు పాకుతున్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి. అక్కడ పిల్లలు ఎలా వెళ్ళగలుగుతారు?
ఇలాగా స్కూల్స్ అన్నీ నిజానికి అవన్నీ బాగుపడితే నేను ఫలానా మున్సిపల్ స్కూల్ అప్పుడప్పుడు మనం ఫేస్బుక్లో చూస్తుంటుంటాం ఎక్కడో ఇంగ్లాండ్లోనో లండన్లోనో అమెరికాలోనో గొప్ప ఇది నేను దానవాయిపేట మున్సిపల్ స్కూల్లో చదువుకొచ్చాను అని చెప్పేసి గర్వంగా చెప్తుంటుంటాడు. కానీ అంటే అంటే మనం సరైన వసతులు చేసి మేము మున్సిపల్ స్కూల్లో చదువుకోవాలి అనేటటువంటి ఆ విద్య విషయంలో, అలాగే వైద్యం విషయంలో కూడా మీరు ఒకటి ప్రాక్టికల్గా గమనించండి. ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు మేము మెగా క్యాంప్ పెడుతున్నాం అనేటప్పటికి పొలోమని లక్షణాల జనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి హెల్త్ సంబంధించినటువంటి అక్కడ ఇచ్చే చాక్లెట్లు పంచి పెడతారు. అక్కడ చాక్లెట్లు, ఆ చాక్లెట్లు పట్టుకుని వెళ్ళిపోతారు. అసలు అక్కడ పరీక్ష ఏం జరుగుతుంది, వాళ్ళకి డయాగ్నోస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఫాలోఅప్ ఏంటి, అసలు మందులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవడు బాధ్యత? ఇది లేదు. అంటే ఏంటనమాట, వాళ్ళకి సరైనటువంటి వైద్యం గవర్నమెంట్ ఆర్ మున్సిపల్ డిస్పెన్సరీలో జరగట్లేదు అనమాట. మరి మున్సిపల్ డిస్పెన్సరీ మనం అక్కడ ఉన్నప్పుడు అక్కడ సరైనటువంటి క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, అక్కడ రిసోర్సెస్ ఉంటే మరి అక్కడికి వెళ్ళి ఎందుకని చేసుకోవట్లే? నిత్యం కనపడుతుంటారు కదా. అంటే ప్రజలకు అక్కడ నమ్మకం కలగట్లేదు. అంటే మున్సిపల్ హెల్త్ డిస్పెన్సరీస్ అన్ని కూడా చాలా బాగు చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ తరపు నుంచి మనకి ఉపాధి కేంద్రాలు లాంటివి కూడా తయారైన వాడు ప్రతి వాడికి కూడా ఇక్కడ ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాంటిది కనపడుతుంటుంది. ఇక్కడ ఏదో కోనసీమ కొబ్బరి దగ్గర నుంచి దాని నుంచి ప్రాసెస్ చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్ని రాజమండ్రి చుట్టుపక్కల నామవరం దగ్గర ఇక్కడ అక్కడ ఇలాగన్నీ కూడా జరిగిపోతుంటుంటాయి అనేటటువంటిది. అలాగే ఈ పిచ్చికెళ్ళంకని ఇలాంటివి ఎన్నో టూరిజం కడియం అందాలు ఈ అన్నిటినీ కలుపుతా నిజానికి ఈ సిటీ బస్సు వ్యవస్థలు కొంచెం బాగు చేసి, అదేవిధంగా సిటీ బస్సే కాకుండా రాజమండ్రి టూరిజం లాగా ఒక పొద్దున్న 8 బయలుదేరుతుంది, మొత్తం ఇవన్నీ కడియం చూపిస్తుంది, పిచ్చికెళ్ళంక చూపిస్తుంది, ఆ తర్వాత దామెర్ల ఆర్ట్ గ్యాలరీ చూపిస్తుంది, అది చూపిస్తుంది, ఇది చూపిస్తుంది అనేటటువంటి చాలా సింపుల్ థింగ్స్ ఇవన్నీ కూడా సరి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ దాంట్లో ఏబీసీ అనాలిసిస్ చేసుకోగలగాలి. ఏబీసీ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఏ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయగలిగేది, సి అంటే బోల్డ్ ఖర్చు, బంగారు తాపడాలు చేస్తాం మన గోదావరి మాతకి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడతాం కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువ ఖర్చు, ఫలానా ఇగో ఇలాగ నీటికి సంబంధించింది ఇలాగ ఇది చేసేటప్పటికి ఏదో కొన్ని లక్షలతో పని అయిపోద్ది కానీ అందరికీ కూడా నీళ్లు మంచినీళ్ళు వస్తాయి. గోదావరి నీళ్లు పవిత్రమైన నీళ్లే కాకుండా కలుషితం లేనటువంటి నీళ్లు తాగుతాం, డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగుంది. ఇలాంటివి ఏబీసీ అనాలిసిస్లో మనం ఏ ప్రయారిటీస్ అన్నీ కూడా, ఎందుకంటే నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, ఎందుకంటే స్టేట్ బడ్జెట్ ముందు మున్సిపాలిటీకి వనరులు రావాలంటే ఇటు ప్రజల నుంచి రావాలి, అటు స్టేట్ నుంచి కొంత, ఇదంతా కలిపితేనే కదా వచ్చేది. మన స్టేట్ ముందు బేద స్టేట్గా ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా. ఎందుకంటే పాజిటివ్ బడ్జెట్ కాదు, డెఫిసిట్ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి పుష్కరాలకి వాటికి కూడా బోల్డ్ నిధులు వచ్చేస్తాయని మనం ఏం ఆశించడానికి లేదు. అవన్నీ ఖర్చు పెట్టడానికి కూడా ఈ ఏబీసీ అనాలిసిస్లో ప్రయారిటీస్ మనం ముందు పెట్టుకునేటటువంటి, మేము అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అని చెప్పేసి కబుర్లు చెప్పేసేసి అలాంటిది కాకుండా జాగ్రత్తగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నక్క కొంగ కథలో నక్క తినేటటువంటి విధంగా కొంగబడిచ్చాలి తప్ప నాకున్నది ఇది ఇచ్చేస్తాను అనే ఫాల్స్ ప్రామిసెస్ కాకుండా ప్రజల యొక్క జాగ్రత్తగా అవసరాలు అధ్యయనం చేసేటటువంటి పార్టీ మేనిఫెస్టోలు ఉండాలి. దానికి తగ్గట్టుగా రాజమండ్రి అవసరాలు మళ్ళీ మీ దగ్గరకు వద్దామండి. హరి గారు, మీరు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో మీరు కార్పొరేటర్గా కింది స్థాయిలో కూడా పోస్ట్ చేసిన సందర్భం ఉంది. పుష్కరాల టీంలో కూడా మీరు అప్పట్లో వర్క్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు రాబోయే పుష్కరాలు రాజమండ్రికి ఎలాంటి ప్రజాప్రతినిధులని వీళ్ళని నేతలను ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ఎట్లాంటి మేనిఫెస్టోలు ఈ పార్టీలు ఇవ్వాల్సి ఉంది ప్రజలకు? నగరపాలక సంస్థ ఏర్పడినప్పటి నుంచి మొదటి కౌన్సిల్లో నేను ప్రాతినిధ్యం వహించాను, అలాగే తర్వాత కౌన్సిల్లో నా భార్య ప్రాతినిధ్యం వహించింది. ఈ పుష్కరాలు మా టైంలో ఫస్ట్ 2003లో వచ్చిన పుష్కరాల్లో రాజమండ్రిలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మాత్రం వాస్తవమే, కానీ పూర్తి స్థాయిలో రామారెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ముంపు గోదావరి కలుషితం కాకుండా జరిగే కార్యక్రమం పూర్తి స్థాయిలో ఈనాటికి జరగలేదు. మన ఆర్యపురంలో ఉన్న ఎన్ఆర్సీపీ ప్లాంట్ కానీ అక్కడి నుంచి వచ్చే నల్ల ఛానల్ ఈరోజు కూడా మొన్న ఈనాడులో పేపర్లో కూడా పడ్డది. నల్ల ఛానల్ ప్లాంట్లోనూ ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ దాంతో ఉంటుంది. దాని కింద మనకి ఇంటేక్ పాయింట్ ఉంది పుష్కర్ ఘాట్ దగ్గర. పుష్కరాల రేవులో మొత్తం దేశం నలుమూల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే స్నానాలు చేస్తుంటారు ఈరోజు కూడా. కానీ ఈరోజు కూడా పాలకులు వైఫల్యం అవ్వచ్చు, అధికారులు నిర్లక్ష్యం అవ్వచ్చు, కానీ
పూర్తి స్థాయిలో కేంద్రీకృతం చేయకుండా నల్లా ఛానల్ నుంచి వచ్చిన వాటర్ని, రాజమండ్రిలో వచ్చిన డ్రైనేజీ వాటర్ని గోదావరిలో కలపకుండా చేసే ఏర్పాట్లు ఈరోజు కూడా చేయలేదు. ఎన్ఆర్సీపీ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయట్లేదు. పైన గోదావరి ఆకాశంలో మబ్బేస్తే గేట్లు ఎత్తేస్తారు, మొత్తం మురికి నీరు అంతా లోపలిపోతుంది. ఆకాశం నీరు వచ్చే వర్షం నీరు వచ్చేస్తుంది కదా, అందులో కలిసి కొట్టేద్దాం. ఈ పంపింగ్ సిస్టమ్ కూడా పూర్తిగా బాగాలేదు. దీన్ని గతంలో మేము చాలా ప్రయత్నం చేసాం, చాలా ప్లాన్ చేసాం. ఈరోజు ఎవరైతే టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి భర్త మాతో పాటు, కొండలరావు కూడా మాతో పాటు కౌన్సిల్లో పనిచేయడం, కొండలరావుకి మాకున్న వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్, అంటే మా ప్రాంతం మునిగిపోతుంది, మా ప్రాంతం అనే ఏకైక లక్ష్యంతో మేము సొంతంగా కొంతమంది ఇంజనీర్స్ని పట్టుకొని కానీ, కొంతమంది పెద్దలు, చాలామంది పెద్దలతో, జర్నలిస్టులు కానీ, మొదలు కృష్ణమూర్తి అలాంటి పెద్దలతో కూడా ముంపు నివారణ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టి అందులో కొంతవరకు సఫలీకృతం అయ్యాం. ఆర్ఐపురంలో స్టోరేజ్ ట్యాంకు నిర్మాణంలో కానీ ఇది కానీ. తర్వాత వచ్చే అధికారులు కానీ, తర్వాత వచ్చేవాళ్ళు కానీ నిర్లక్ష్యం వహిస్తూ మెయింటెనెన్స్, ఇప్పుడు ఒక కట్టేసాం, ఒక ఎన్ఆర్సీపీ ప్లాంట్ కట్టారు. ఎన్ఆర్సీ ప్లాంట్ కడితే సరిపోదు కదా, అదేనా ఒక భవనంలో కట్టే సరిపోదు. దాన్ని మెయింటెనెన్స్ ఉండాలి, మోటార్లు ఉండాలి, మోటార్లు పనిచేస్తూ ఉండాలి, పనిచేస్తున్నా లేవో చూస్తూ ఉండాలి. ఈ సిస్టమ్ ఎక్కడ పనిచేయట్లేదు. అందులోనూ కౌన్సిల్ లేకపోవడం గత 2 సంవత్సరాల్లో రాజమండ్రి చాలా అస్తవ్యస్తంగా తయారైంది. 2 ఇయర్స్లో కూడా చిన్న పని, నాకు ప్రాక్టికల్గా చెప్తున్నాను, నేను తుమ్మలామ ప్రాంతంలో 9 నెలల నుంచి ఒక కలవట్టు పడిపోయింది. 9 నెలలు అయింది. నేను రోజు కమిషనర్ లెటర్ అదే ఇట్టి ఆఖరి కోపం వచ్చి ఆర్టీ యాక్ట్ ప్రకారం కూడా లెటర్ ఇట్టాను. మొన్న టెండర్ పిలిచారు, అంటే 15,000 రూపాయలతో ఒక చిన్న కలవట్టు కట్టే పని కూడా అసాధ్యమైన పరిస్థితి. మున్సిపాలిటీ పూర్తిగా నిర్లక్ష్యం అన్నమాట. ఆఫీసర్స్ కానీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. ఏ రోజు గతంలో కూడా 2002లో కౌన్సిల్ వచ్చాక రాజమండ్రి అభివృద్ధి స్టార్ట్ అయింది. అంటే వ్యక్తిగతంగా మీ ఇంట్లో మీరు ఎలా చక్కబెట్టుకోవాలనేది ఒక వార్డు పరిధిలో కార్పొరేటర్ బాధ్యత వహిస్తాడు, లేదా ప్రజలు ఆయన పట్టుకుని ఉంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక అంతకంటే ఎంపీ కానీ వార్డు స్థాయిలో చూసే స్థితి ఉండదు. ఇప్పుడు ఇమీడియట్గా అదృష్టం కొద్దీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ముంపు నివారణ దీనికోసం కానీ, గతంలో 10 సంవత్సరాల క్రితం వేసిన మన గోదావరి బండి నుంచి ధవళేశ్వరం వెళ్లే రోడ్డు గత పుష్కరాలకు వేశారు. తర్వాత కొంత మట్టి కూడా వేయలేదు. ఈరోజు రాజమండ్రికి ఉన్న ఏకైక ప్యారలల్ రోడ్డు అదే, ధవళేశ్వరం వెళ్లే రోడ్డు ప్యారలల్ రోడ్డు. చాలా మంచి రోడ్డు ఎస్టాబ్లిష్ చేశారు ఆ టైంలో, పుష్కరాల టైంలో. మళ్ళీ దాన్ని కూడా ఏమీ చేయలేదు. అలాగే మున్సిపాలిటీ ఎంత కష్టపడి ఇచ్చేసిన చెత్త సమస్య, మహిళల్లో అవేర్నెస్ లేకుండా ఎంత కార్పొరేషన్ ఎంత మెన్నబెట్టి ఇచ్చినా సరే చెత్త వీధి రిక్షాలు వస్తాయి, చెత్త గంట కొడతాడు, వాడు వెళ్ళినప్పుడు ఎవరు రారు, వాడు వెళ్ళిపోయిన గంటకు వచ్చి కాలంలో పంపేస్తుంటారు. ఈ డ్వాక్రా గ్రూపులను కూడా అందులో ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళని కూడా నిర్లక్ష్యంగా వదిలేయడం కూడా ఒక ప్రధాన సమస్య. అది డ్వాక్రా గ్రూపులు ఈరోజు 10,000, 20,000 రూపాయలు తీసుకునే ఒక మహిళా గ్రూపు ఈరోజు 3 లక్షల రూపాయల దాకా లోను డ్రా చేస్తుంది. బ్యాంక్ వెళ్ళగానే 3 లక్షల రూపాయలు గ్రూప్కి ఇస్తున్నారు. అంటే వాళ్ళకి సోషల్ అవేర్నెస్, వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఈ డ్వాక్రా గ్రూప్ డెవలప్మెంట్స్కి దీనికి లింకప్ చేసి ఒక కార్యక్రమం మొదలెడితే కార్పొరేషన్లో మంచి ఫలితాలు వస్తాయి. ఎంత డబ్బు చేసినా రాంది ఒక అవేర్నెస్ కార్యక్రమంలో వస్తుంది. గతంలో జితేంద్ర గారు కమిషనర్ ఉండగా పాపం అన్ని చోట్లకి వెళ్ళి గ్రూపులు మీటింగ్ పెట్టి అందరినీ కలిసి, అమ్మ చెత్త వేయకండి, ప్లాస్టిక్ కవర్లు వాడకండి, స్టీల్ డబ్బాలు తీసుకెళ్ళండి అని పాపం గొంతు చించుకొని చెప్పాడు. ఆఖరికి ఆయన ఏం చేశారు, చెత్త కమిషనర్ అని పేరు పెట్టారు ఆయనకి. ఎక్కడికి వచ్చినా చెత్త కోసం చెప్తాడు ఇటని. అంటే ఆయనలో ఉన్న భావన ఇది చేయకుండా ఇలా చేశారు. ఈ సిస్టమ్ అంతా ఎన్లైట్ చేసి కొత్త పాలకవర్గం వచ్చాక ఒక సిస్టంలో ఫాలో అవుతే రాజమండ్రి చెత్త సమస్య కానీ, మురికి నీటి సమస్య కానీ పూర్తిగా సమూలించే ఉంది. అలాగే ఈ స్కూల్స్ చాలా గొప్పది. ఒక 10th క్లాస్ చదివిన పిల్ల, చిన్న అమ్మాయి ఒక కాన్వెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటుంది. వాటికి 10,000 కట్టి మన పిల్లవాడిని అందులో జాయిన్ చేస్తాం. మన కార్పొరేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే టీచర్స్కి 40,000 నుంచి 50,000 జీతం ఇస్తాం. అందులో ఒక పిల్లవాడు జాయిన్ అవ్వటం, మనమే జాయిన్ అవ్వడానికి ఇష్టపడటం చేయరు. అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకొని అవేర్నెస్ కూడా తీసుకురావడం చాలా అవసరం. కొత్త పాలకవర్గం అది చేపడుతుందని ఆశిస్తాం. మళ్ళీ మీరు కృష్ణ గారు మీరు చెప్పండి. అదే 3వ టర్మ్, ఇప్పుడు 2 టర్మ్స్లో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ అధికారంలో కొనసాగింది. కార్పొరేషన్ సంబంధించి అనేక
సమస్యలకు కావచ్చు, నగరాన్ని సుందరీకరణ చేయడంలో కానీ తెలుగుదేశం కీలక పాత్ర వహించింది. ఇప్పుడు ఇంకా రాబోయేది పుష్కరాలు, ఎలాంటి విజన్తో మీరు ఎన్నికలకు వెళ్తున్నారు? ముఖ్యంగా మొట్టమొదటి కార్పొరేషన్ ఎలక్షన్స్ 2002లో జరిగినాయి. 2002లో జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది, మేయర్ తెలుగుదేశం పార్టీ గెలిచారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న తర్వాత 2002 తర్వాత 2003లో పుష్కరాలు వచ్చినాయి. అటు మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ ఉండడం, ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అవడం, అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండడం, ముఖ్యమంత్రి ఉండడం, ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి రాజమండ్రి పుష్కరాలని అఫ్కోర్స్ అపోజిషన్ పార్టీ కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేశారు. అది దాంట్లో ఐ కాంట్ డినై ఇట్. నేను అనేది ఏంటంటే అక్కడ ఒక పార్టీ, ఇక్కడ పార్టీ అందరూ కూడా ఒకే పార్టీ ఉన్నప్పుడు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒకే పార్టీ ఉన్నప్పుడు, ఇక్కడ ప్రజలకు కావాల్సిన ఏంటో అనేది వీళ్ళు చేసిన ప్రామిస్లు కానివ్వండి, ఏవైనా కానీ ఎలక్షన్లో చేసిన ప్రామిస్లు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి కావాల్సినంత వనరులు అవి కూడా వస్తాయని నా అభిప్రాయం. వేగవంతమైన అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే దురదృష్టవశాత్తు 2002 నుంచి 2007 వరకు ఆ ఫస్ట్ టర్మ్ ఉంది. 2004లోనే గవర్నమెంట్ మారింది. ఆ తర్వాత 2007లో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి. 2012 వరకు ఉన్నట్టుంది కదండి, 2012 వరకు ఉంది. ఈ టర్మ్లో ఇక్కడ కార్పొరేషన్లో మా పార్టీ ఉండడం, స్టేట్లో వేరే పార్టీ ఉండడం సాధారణం. ఇదివరకు కూడా మనం గతంలో చూసుకుంటే ఏసీవీ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సరదాగా చెప్తున్నాను, అది ఎవరిని విమర్శించడం కోసం కాదు, కానీ నేను కోట్లు తెచ్చాను ఒక ఆయన అంటే, ఏం కోట్లు తెచ్చావు, బుష్ కోట్లు తెచ్చావు ఇంకొక ఆయన అనేవాడు. ఇలాగా ఈ పరస్పర వైరుధ్యాలతోటి నువ్వు గొప్ప నేను గొప్ప అనుకోవడంతో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిపోతుంది. అది మెయిన్ నా ఫస్ట్ పాయింట్. అది తర్వాత ఏంటంటే రామారెడ్డి గారు చెప్పినా, లేకపోతే హరినాథ్ చెప్పినా, నవీన్ గారు చెప్పబోయినా, ముఖ్యంగా రాజమండ్రిలో పక్కన జీవనది గోదావరి ఉంది. ఇక్కడ గోదావరి ఉండి తాగునీటి కోసం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు చాలా ఏరియాస్లో, ఆ క్వారీ ఏరియాస్లో కానివ్వండి, ఇట్స్ లాలాచెరువు ఏరియా కానివ్వండి, మిగిలిన ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో తాగునీటి సమస్య అనేది ఇంకే సమ్మర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఈ ట్యాంకర్స్ వచ్చినప్పుడు లేడీస్ బిందులు వరుసగా పెట్టుకోవడం, అటు కొట్టుకోవడం, ఇవన్నీ చూస్తుంటే పక్కన గోదావరి ఉండి అయినా మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. అటువంటి ఏంటి ప్రాబ్లం ఏంటి ఎప్పటి నుంచో చూస్తాం, మనం చిన్నప్పటి నుంచో చూస్తున్నాం, అదే అవుతుంది అక్కడ. ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అనేది ఒక పాయింట్. మంచినీటి సమస్య 24 గంటలు వాటర్ ఇచ్చేస్తా ఉంటారు నాయకులు. నేను మామూలుగా చెప్తున్నాను, అది వాళ్ళు అవ్వచ్చు మేము అవ్వచ్చు, 24 గంటలు పోయి వాటర్ ఇచ్చేస్తాం. గతంలో అన్నారు, మీకు తెలుసు ఎవరన్నారు, నేను చెప్పడం బాగోదు కానీ, అది 24 గంటలు మా పార్టీ వస్తే 24 గంటలు వాటర్ ఇచ్చేస్తాం. 24 గంటలు ఎక్కడ వస్తుంది వాటర్ మనకు తెలుసు, జనాలందరికీ తెలుసు. ఇదొకటి. కాబట్టి ముఖ్యంగా ఈ తాగునీటి సమస్యను పరిష్కరించగలిగిన చిత్తశుద్ధి ఉండాలి రాబోయే పాలకవర్గానికి. అది ఉండాలంటే, నెరవేర్చుకోవాలంటే నేను చెప్పేది ఏంటంటే, నా పాయింట్ కూడా ఫస్ట్ చెప్పిన పాయింటే, ఇక్కడ అక్కడ కూడా ఒకే పార్టీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటికీ మోక్షం కలుగుతుంది. దీంతో పాటు స్వచ్ఛమైన నీరు కూడా లభించని పరిస్థితి, అది నెక్స్ట్ వస్తుందన్న పాయింట్. ఇందాక మన హరినాథ్ గారు చెప్పినట్టు మనకి ఎంత దౌర్భాగ్యం అంటే, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం మనం. ఇప్పటి నుంచి ఎన్నో డిబేట్స్ చెప్తున్నాం, పేపర్లో రాస్తున్నారు, టీవీలో వస్తుంది. అక్కడేమో పుష్కరాల రేవు దాటాగా వాటర్ వర్క్స్ ఉంది అక్కడ, ఇక్కడేమో నల్లా ఛానల్ కలుస్తుంది, పక్కనే శ్మశానంలో అక్కడ కలుషితాలనే కలుస్తున్నాయి. అంతకుముందు పేపర్ మిల్లు, ఇప్పుడు మరి ఏదో ఆఫ్ చేసామంటున్నారు, మరి పేపర్ మిల్లు వ్యర్థాలన్నీ దాంట్లో కలిసిపోతుంటాయి. అంటే పేపర్ మిల్ ఏరియాలో మీరు పేపర్ మిల్ ఏరియా, మేము పేపర్ మిల్ ఏరియా, చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయింది, ఇమ్యూన్ అయిపోయినాయి మన శరీర భాగాలన్నీ కూడా. ఆ మధ్యన ఎంపీ గారు అరుణ్ కుమార్ గారు ఆ వాసన లేనిదే మాకు నిద్ర పట్టుతున్నాడు ఆయన. మనకు నిజమే అంతేనేమో, అంటే ఆయన ఎంపీగా ఆయన అనకూడదు అలాగా మాట, కానీ నిజం అంతే. అది రాజశేఖర రెడ్డి గారు అయితే తొలగించేమన్నారు, ఆయన తొలగించమంటారు. అది సరే, అది వేరే విషయం. ఇక్కడ పొలిటీషియన్స్ ఆయన నేనే కానీ మిగతా వాళ్ళకి ఇద్దరు కాదు కాబట్టి యాంగిల్ కాదండి, దాంట్లోకి వెళ్ళదు, లైట్ వెళ్ళమని అన్నాం. ఓకే, వదిలేండి, అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ కాబట్టి ఆ సమస్య చాలా చాలా జటిలమైన సమస్య, చాలా దరిద్రంగా ఉంటుంది. మనకి ఇది చూసి ఎవరైనా పార్ నుంచి ఎవరైనా వస్తే, లేకపోతే బయట స్టేట్స్ వాళ్ళు కానీ వస్తే రాజమండ్రి చాలా, అంటే అఫ్కోర్స్
మనం కాశీ వెళ్ళినా ఇదే పరిస్థితి వస్తుంటుంది మనకి. చాలా దారుణంగా ఉంటుంది అక్కడ కాశీలో పరిస్థితి. అలాగని మనం కూడా అలాగ ఉండాలని అనుకోకూడదు. మనం ఏదైనా కానీ చాలా దారుణం. అక్కడేమో ఇంటేక్ పాయింట్కి ఎగువన ఈ ఈ ఈ మురుగునీటి పారుదల ఉండడం అనేది, నల్లా ఛానల్ కానీ ఇవన్నీ ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దానికి సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి. ఎందుకంటే గతంలో అరుణ్ కుమార్ గారు అనుకుంటున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ ఎక్కడో పెట్టిస్తా అని చెప్పాడు. అది వెంకటనగరంలో పెట్టిస్తా అని చెప్పాడు. మరి అది ఏమైందో మరి నాకు తెలియదు. కానీ ఈ సమస్యను పరిశీలించవలసిన అవసరం ఉంది. సరే, ఇవన్నీ కూడా బేసిక్ సమస్యలు ఇవన్నీ. ఇంకా ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు, హరినాథ్ చెప్పినట్టు ఈ మున్సిపల్ స్కూల్స్ దాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది మున్సిపల్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళు టీచర్సే వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేస్తుంటారు. ఎందుకు మా స్కూలు మా ఇంటి దగ్గర ఉన్న బీవీఎం స్కూల్ కానీ సీజీటీఎం కాలేజ్ కానీ ఉన్నాయి ఇక్కడ. దాని పాలకవర్గ సభ్యులే వాళ్ళ పిల్లల్ని మనల్ని ఎక్కడ పెద్ద పెద్ద స్కూల్స్లో ఫ్యూచర్ కిడ్స్లోని లేకపోతే కార్పొరేట్ స్కూల్స్లోని శ్రీ చైతన్య అలాంటి వాటిలో జాయిన్ చేస్తుంటారు. అది కాబట్టి మున్సిపల్ స్కూల్స్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ సెంటర్స్ కాబట్టి దాంట్లో అవి మెరుగుపరిస్తే, సరైన అవకాశాలు కల్పిస్తే డెఫినెట్గా. ఎందుకంటే మీరేమో తెలియదు కానీ మేమందరం కూడా చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చిన మేమందరం కూడా. మరి మీ జనరేషన్ వచ్చేసరికి మీరు మా తర్వాత జనరేషన్ అనుకోవచ్చేమో. మీరు తర్వాత జనరేషన్ మేమంతా చిన్న స్కూల్స్లో, మామూలు రోడ్డు పక్కన స్కూల్స్లో రాజమండ్రిలో చదివిన వాళ్ళమే. ఆ తర్వాత హై స్కూల్ కూడా ట్రైనింగ్ కాలేజ్ లాంటి హై స్కూల్స్ చెప్తున్నాను. అందరూ చదివిన వాళ్ళే. కాకపోతే మారిపోయినాయి కదా, ప్రమాణాలు మారిపోయినాయి, జీవన మొత్తం అంతా పరిస్థితి. వాళ్ళ టీచర్సే పిల్లల్ని జాయిన్ చేయట్లేదు. మనం వాస్తవంగా చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే హెల్త్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో చాలా దారుణం. మొన్న అక్కడ చున్నీలాల్ జాజీ సెంటర్లో ఏదో జరిగింది అక్కడ. పర్టికులర్ విషయం తెలియదు కానీ, గుర్తులేదు కానీ నాకు. ట్రాన్స్ఫారం పేలి ఇలాంటి తర్వాత ఈ ప్రసూతి వీళ్ళు డెలివరీ కోసం వెళ్ళిన వాళ్ళని సరిగ్గా చూడకపోవడం, ఇవన్నీ మరి అటువంటి హెల్త్ సెంటర్స్ కానీ. ఎందుకంటే ఇమీడియట్ గా అందుబాటులో ఉండి స్లమ్ ఏరియాస్ లో కానీ లేకపోతే మిడిల్ క్లాస్ ఏరియాస్ లో కానీ అందుబాటులో ఉండి ఇవన్నీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవి మెరుగుపరచవలసిన అవసరం రాబోయే పాలక వర్గాలు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే రేపు నెక్స్ట్ ఇయర్ పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాలకి తగినట్టుగా రాజమండ్రి నగరాన్ని సిద్ధం చేయవలసిన అవసరం ఉంది. దానికోసం ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం ఉంది. దానికి రాష్ట్రంలోనూ ఒక విజన్ ఉన్న గవర్నమెంట్ రావాలి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం తగినట్టుగా ఇక్కడ కూడా మంచి పాలకవర్గం రావాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ విషయం నేను చెప్పదలిచింది, రాజమండ్రి సిటీ చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎక్స్టెన్షన్ ఏరియాస్ అక్కడ కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ లేకపోయి ఉంటే ఈ పాటికి రాజనగరంతో పాటు రాజమండ్రి కలిసిపోయి ఉండేది. ఈ పాటికి రిజర్వ్ ఫారెస్ట్ అడ్డం ఉండడం వల్ల ఆగింది. ఇటు గోదావరి అడ్డం ఉండడం ఇటు ఆగింది. అటు ధవళేశ్వరం సైడ్ పెరిగిపోతుంది. ఇటు ఆల్మోస్ట్ కోరుకొండ దాకా వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అనాథరైజ్ లేఅవుట్స్ వస్తున్నాయి. కొంతమంది కస్టమర్స్ను మోసం చేసే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ లేకపోతే ఓనర్స్ కానీ వస్తున్నారు. దీన్ని అంది కూడా ఒక క్రమబద్ధం చేసే విధంగా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎప్పుడూ నుంచో ఒక కలగా మిగిలిపోయింది. అది అటు అన్ని గవర్నమెంట్లు చేస్తున్నారు. రుడా గత గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ చెప్పింది. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాజమండ్రిలోనే వీటీ కాలేజీలో ఏదో మీటింగ్లో, వీటీ కాలేజీలో అనుకుంటాను ఏదో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఆయన స్వయంగా చెప్పాడు, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెక్స్ట్ ఇయర్ కల్లా సాకారం అవుతుందని చెప్పారు. కానీ అది కలగానే మిగిలిపోతుంది. అర్జెంటుగా రావాల్సిన అవసరం ఉంది. అది రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చినప్పుడు మొత్తం అన్ని కూడా క్రమబద్ధీకరణగా ఒక నగరీ, ఎందుకంటే డెఫినెట్గా ఇక్కడ సీమాంధ్ర ప్రాంతం డెవలప్ అవుతుంది. నగరాలు కూడా అధికార వికేంద్రీకరణ జరగవలసిన అవసరం ఉంది. ఏదో మన గతంలో హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు మళ్ళీ సీమాంధ్ర రాజధాని విషయంలో చేయకుండా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని నగరాలు డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మహానగరం అవడానికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా భౌగోళికంగా కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని రకాలుగా కూడా చారిత్రాత్మకంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా రాజమండ్రికి అర్హత ఉంది. కాబట్టి దానికి తగ్గ క్రమబద్ధీకరణ కావాలంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమగ్ర స్వరూపం. ఓకే కృష్ణ గారు, మళ్ళీ మీరు ఎదుర్కొద్దాం. నవీన్ గారు, మీరు చాలా కాలం నుంచి దాదాపు 3 దశాబ్దాలుగా జర్నలిస్ట్గా ఉన్నారు. రాజమండ్రిలో దశాబ్దం పైగా మీరు ఇక్కడ మిళితమై ఉన్నారు. అనేక సమస్యల మీద వార్తలు
జనానికి అందించి అవేర్నెస్ తీసుకొచ్చారు. మీ దృష్టిలో ఎట్లాంటి విజన్ ఉన్న వ్యక్తుల్ని రాజమండ్రి ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంది ఎలక్షన్స్లో? రేపు పుష్కరాలకి ఏ విధంగా సమాయత్తం కావాల్సి ఉంది? అదేవిధంగా ఇప్పుడు అంటే ప్రధాన వక్తలు విస్మరించిన అంశం ఏంటంటే క్రీడలకు సంబంధించి మన సరైన స్టేడియం ఒకటి రాజమండ్రిలో లేదు. దానికి అనేక హామీలు దశాబ్దాల పరంగా నడుస్తున్నప్పటికీ కూడా సాకారం కాని పరిస్థితి. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సొల్యూషన్? ఇప్పుడు పుష్కరాలు అన్నది మనం ఒక నెపంగా తీసుకోవడమేనండి. అంటే ఒక ఫేస్ లిఫ్ట్ కోసం, శాశ్వతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం అది అడ్డం పెట్టుకుంటున్నాము. లాస్ట్ టైం చాలా బాగా జరిగింది. అంతకుముందు రాజమండ్రికి పుష్కరాలు రాజమండ్రికి తేడా ఉంది. అది అంతా ముందు మళ్ళీ శిథిలావస్థకి వచ్చేసిందండి. వాటిల్ని ముందు ఇంకా పాడైపోకుండా వాటిని మెయింటైన్ చేసుకోవడం అండి. రెండోది మొత్తం ఇప్పుడు ఈ సీమాంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సంబంధించి రాజమండ్రి అన్నది మన ఒక 15-20 పట్టణాలు ఈ ప్రాంతంలో ఉంటే అందులో రాజమండ్రి చాలా 3, 4, 5 స్థానాల్లో ఉంటుంది జనాభా రీత్యా కానీ ఏదైనా. దానితోటి కూడా మన డెవలప్మెంట్ ఏదైనా కూడా దాన్ని కూడా దృష్టిలో లింకప్ చేసుకుంటే రైట్ అండి. తర్వాత అసలు ప్రాథమికంగా మున్సిపాలిటీస్ జాబ్ చార్ట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందా అని అనిపిస్తున్నదండి. ఏమంటే ప్రాథమిక పాఠశాలలు, వైద్య వస్తువులు, మున్సిపాలిటీలు నిర్వహించవలసిన 7-8 బాధ్యతల్లో ఒకే ఒక్క బాధ్యతని పాడవకుండా చూస్తున్నదండి. మీరు కీన్గా గమనిస్తే పార్కుల నిర్వహణ ఒక్కటే మున్సిపాలిటీది అంతంత మాత్రంగా ఉన్నది. మిగిలిన దాని బేసిక్ జాబ్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయండి. అయితే దీనికి కారణాలు వేరే ఉండొచ్చు. యాజ్ పేరెంట్గా నేను ఆ స్కూల్లో చేర్పించట్లేదు, దాన్ని రివ్యూ చేయండి. అంటే ఆ విద్య అన్నది పునరుద్ధరించగలరా లేదా, లేకపోతే ఎవరికన్నా ఇచ్చేస్తారా, అది ఒక ఇదండి. అలాగే డిస్పెన్సరీలు, మున్సిపల్ డిస్పెన్సరీలు, ఇదంతా కాదండి. డబ్బు వసూలు చేసుకునే మున్సిపాలిటీ నేను కట్టవలసిన పన్ను కట్టడానికి 3-4 సార్లు తిరిగితే తప్ప, ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చారు, లేకపోతే అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ సేవాకి వెళ్తే నీళ్ళలో కూర్చుని కట్టుకోవచ్చు. ఇది మరి మున్సిపాలిటీ వాళ్ళ ఆ సర్వీసు, పన్ను కట్టించుకునే సర్వీసు ఈ సేవ నుంచి ఎందుకు తీసేశారో తెలియదు. అక్కడికి వెళ్తే టోకెన్ అంటే నేను మీకు డబ్బు కట్టడానికి కూడా నేను శ్రమ పడాలి, మిగిలినవంతా సంగతి సరేనండి. ఇక రెగ్యులేటరీ జాబులు ఉన్నాయి, రెగ్యులేటరీ విధులు, వాటిల్లో అసలు ఈ అవినీతి కానీ అవినీతి కంటే కూడా ఆశ్రిత పక్షపాతం అన్నది చాలా ఎక్కువ ఉన్నదండి. మీకు 2 చిన్న ఉదాహరణలు చెప్తాను. నాకు ఒకవైపు నా ఎదురుగుండా, నాకు ఒకవైపు ఉన్నాయన నా గోడ నానించి ఇల్లు కట్టేస్తూ ఉంటే ఇది కంప్లైంట్ చేసి నా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరితోటి సంతకాలు పెట్టి కంప్లైంట్ చేస్తూ ఉంటే నా గాలి వెలుతురు మూసేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తే ఇన్స్పెక్షన్ జరుగుతుంది, వస్తారు, నా ఇంటికి వచ్చి కూర్చుని పెద్దవాళ్లతో ఎందుకండి రాజీ పడిపోవచ్చు కదా, ఏమున్నది మీ ఇంట్లోకి వాళ్ళు ఏమీ రావట్లేదు. నేను 8 నెలలు దెబ్బలాడవలసి వచ్చిందండి దానికి. చివరికి వాళ్ళది ఆ నియమం ప్రకారం అయితే 12 అడుగులు వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు ఆ నుంచి కట్టేపోయారండి. 12 అడుగులు వెనక్కి వెళ్తే వాళ్ళని ఎవరు ఏమనరు, నాకు వాళ్ళకి కూడా గాలి వెలుతురు బాగుంటుంది. చివరికి 8 అడుగులు వెనక్కి వెళ్ళి ఇంక మా వల్ల కాదు, మీరేం చేస్తారో చేసుకోండి అంటే ఇది నేను నా హక్కు కాదండి, ఆ నియమము పాటించండి అని చెప్పడానికి జర్నలిస్ట్గా నాకు బోల్డ్ యాక్సెస్ ఉండి తలనొప్పులు నాకు నేను తిరిగే సొసైటీలో అనేక మంది పెద్దలు వద్దు వాళ్ళతోటి ఎందుకులే కానిచ్చి, ఈ ప్రపంచం అంతా ఇలాగే ఉంది కదా, ఏమంటే వారికి అవసరం అయితే నా ఇల్లు నెల రోజులు వాళ్ళకి పెళ్ళో వినోదం ఉంటే నెల రోజులు నేను ఖాళీ చేసి వెళ్ళిపోతా. తరతరాలుగా నాకు వచ్చే గాలి వెలుతురు వాళ్ళకి ఇచ్చేయమనమంటే ఎలాగండి? ఆ రేంజ్లో అడుగుతేనే కానీ నాకు న్యాయం జరగలేదండి. ఇది వాళ్ళేం డబ్బులు ఇచ్చి చేసింది కాదండి, జస్ట్ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని మొబిలైజ్ చేశారు అంతే. ఆ రొటీన్గా ఇచ్చే ప్యాకెట్లు ఏమన్నా ఇస్తే ఇచ్చి ఉండొచ్చండి, అది మీకైనా తప్పదు నాకైనా తప్పదేమో. ఇంకా ఎదురుగుండా ఇంకో ఉదాహరణ అండి, రోడ్డు అది ఒక 8 మీటర్లో ఎంతో రోడ్డు అండి మామూలుగా. అక్కడ ఒక హోటల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు, ఒక ర్యాంప్ లాగా చేశారు. అంటే ప్రాక్టికల్గా ఏమైంది, రోడ్డు 5 మీటర్లు అయిపోయింది.
అది మున్సిపాలిటీది కాదు, ఊరికే సౌలభ్యం కోసం ఇలా కట్టుకున్నాం అన్నారండి. ఆచరణలో అది ఆక్రమణ. కానీ అక్కడికి వచ్చేసి వాళ్ళకి శాల్యూట్లు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వచ్చేటప్పటికి రోడ్డు ఇలాగ నేరో అయిపోతుంది. ఇవంతా రెగ్యులేటరీ. నేను అనేది నా కళ్ళ ముందున్న ఉదాహరణ ఇలాగ చెప్పుకొని వెళ్తే ఎన్ని రోజులైనా ఉంటాయండి. అది దీన్ని కట్టుదిట్టం చేయాలండి. ఇది ఇతరుల హక్కు. ఇక ఒక్క పార్కులు మాత్రం, అది కూడా జనానికి గాలి రాక విసుగెత్తిపోయి బయటికి వాకింగ్కో తిరుగుతున్నారు కాబట్టి చేస్తున్నారేమో తప్ప పార్కులు ఒకటే మాత్రం ఉన్నంతలో బెటర్గా చేస్తున్నారు. అన్ని పార్కులు కాదు, పార్క్ దారుణంగా ఉంది. కష్టపడి తయారు చేసి ఉందండి. నవీన్ గారి ప్రాంతంలో దాదాపేట ప్రకాశం రైట్ అండి. అయితే అది కూడా బాగాలేదు పార్కులు. ఇది అంటే అసలు బేసిక్గా మున్సిపాలిటీ జాబ్ చార్ట్ను ఒకసారి రివైవ్ చేయాలేమోనండి. ఇప్పుడు విద్యా వస్తువులు, వైద్య వస్తువులు అందుబాటులో, అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటే కాదు, ఇప్పుడు సినేరియో మారింది. మారినప్పుడు ఇది ఎట్లాగా అన్నది చేసుకోకపోతే కేవలం ఒక వ్యవస్థ ఉన్నది, దానికి అధికారులు ఉంటారు, దానికి కొంతమంది నాయకులు వేళ్లాడుతూ ఉంటారు. ఇంక ఇది దీనివల్ల ఇది తర్వాత ఈ మున్సిపల్ ఆఫీసులోనండి రెండు పాయింట్స్ అందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న పనుల కోసం వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుసు, పెద్దవాళ్ళకి తెలీదు. అక్కడికి 2 రోజులు వెళ్ళి వెతికితే ఒకళ్ళు వస్తారు మన దగ్గరికి, ఏంటి పని ఏంటని. ఇలా కాగితం ఇచ్చి వచ్చాను, పలానా రోజు రమ్మన్నారంటే రా టీ తాగుదామని తీసుకెళ్తారు. అది రికమెండేషన్ ఏం అక్కర్లేదండి. మొత్తం అంతా అంటే ఏదో కొద్దిగా ఖర్చు అవుతుందని అయిపోతుంది. అంటే అక్కడ ఓ 25-30 మంది ఉంటుందండి ఆ సెటప్. ఏ పనైనా అంటే చట్టరీత్యా, నిబంధనల రీత్యా కమిషనర్ గారి సంతకంతో మాత్రమే రావాల్సిన పేపర్లు కూడా వాళ్ళు తెచ్చేయగలరు. అది అంటే అసలు ఇంత 50 మంది కార్పొరేటర్లు, ఇది ఏది ఎలక్టెడ్ బాడీ ఉన్నప్పుడు పరిస్థితి అండి నేను చెప్పేది. ఇక లేనప్పుడు చెప్పక్కర్లేదు. లేనప్పుడైతే నేను ఫోన్ చేస్తే ఇంటికి వస్తేనే అయిపోతాయి ఈ పనులు. అదేండి. అంటే అటువంటిప్పుడు అసలు ఎందుకు ఇది అనవసరం కదా. వీళ్ళు వేళ్లాడుతున్నారు చెట్టుకి, కార్పొరేటర్లు ఆ పెద్ద చెట్టుకి వీళ్ళు వేళ్లాడుతున్నారని అన్న సీనే నాకు కనబడుతున్నదండి. సో ఒక వ్యవస్థ మార్చడానికి రకరకాల ప్రయత్నాలు ఉంటాయండి. ఈసారి మంచి వ్యవస్థ వస్తుందని ఆశిద్దాం. అయితే మీరు ఇప్పుడు రాజమండ్రి డెవలప్మెంట్కి సంబంధించి మీ విజన్ ఏంటంటే, అంటే ఎట్లాంటి విజన్తో వీళ్ళు మేనిఫెస్టోగా తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం? అంటే ఫస్ట్ ట్రాఫిక్ విషయం అండి. అంటే అది పోలీసుల బాధ్యత కదా అని తోసేలేమండి. మున్సిపాలిటీ దానికి అవసరమైన ప్రొవైడ్ చేయకపోతే ఆ అవేర్నెస్ కానీ, రోడ్డు ఇవ్వడం, వీలైనంత పెద్ద రోడ్డు ఇవ్వడం కానీ, లేకపోతే అసలు మనకి ఇంత బ్యూటిఫుల్ సిటీ కనబడట్లేదండి కంటికి. అది ఉన్నది మెయింటైన్ చేసుకోవడమే ఫస్ట్. ఆ ట్రాఫిక్ విషయంలో ఎవరైనా కానీ ఫస్ట్ ఎంఫసిస్ పెట్టవలసిన అవసరం ఉందండి. 2, ఊరు మొత్తం మీద ఎక్కడైనా కొంచెం ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ మొత్తం ఒక 3 చోట్లైనా ప్లే గ్రౌండ్స్, కామన్ ప్లే గ్రౌండ్స్, అది అవసరమైతే నిధులు లేవు అని అనుకుంటే ఈ స్కూల్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చండి. ఎవరైతే స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ రన్ చేస్తున్నారో, పెద్ద స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి బస్సులు కూడా ఉన్నాయి. కాసేపు అంటే అసలు శరీరము, వ్యాయామం, కదలిక లేని పరిస్థితులు. అదేనండి, దానికోసమే సార్. ఇప్పుడు ఆ పెద్ద స్కూల్స్ వాళ్ళు కామన్ డబ్బు ఇచ్చైనా కానీ అది వాడుకునే పద్ధతిలో ప్లే గ్రౌండ్స్ అన్నది పెట్టాలండి. ఆ ప్లే గ్రౌండ్స్ ఉంటే వాళ్ళకే కాదండి, అది పెద్దవాళ్ళు అసలు ఆ శరీరం కదల్చడానికి వీల్లేని పరిస్థితి ఉన్నదండి. కనీసం టౌన్కి అందుబాటులో కనీసం 3 అయినా తప్పనిసరిగా అది ఒక ప్రయారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనండి. ఓకే, మనకు కూడా మున్సిపల్ స్టేడియం, ఆర్ట్స్ కాలేజీ ఉన్నాయి, ఇవి డెవలప్ చేయాల్సిన. అది అంటే వాటికి ఆ యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు మున్సిపల్ స్టేడియంకి ఎవరైనా ఇప్పుడు ఈ ప్రతిపాదన ఇట్లా చేశారనుకోండి, వాళ్ళ ఏదో నామినల్గా ఏంటండి మెయింటెనెన్స్కి అవసరమైన ఆ ఫీజు తీసుకొని అక్కడ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అది చూడడానికి వెళ్ళి ఉండాలి అని అనిపించాలి. అది చెయ్యొచ్చు. ఇప్పుడు ఉన్న వాటిని అలా చేయొచ్చు. లేకపోతే కొత్తగా తీసుకోవడానికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని. ఓకే, నవీన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వద్దాం సార్. ఇప్పుడు జీపీఆర్ఎస్ వ్యవస్థ వచ్చింది, శాటిలైట్ పరంగా అన్నీ కూడా మనం బౌండరీస్ అన్ని చూసుకుని రేపు రాబోయే రోజుల్లో సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒక
సాంకేతిక అభివృద్ధి చాలా ముందుకు గతంతో పోలిస్తే చాలా నిమిషాలు రోజుల్లో మనం చేసుకునే వాతావరణం ఉంది ఈ రోజుల్లో. రాజమండ్రి స్వరూపం మారాలి. నవీన్ గారు చెప్పారు, ట్రాఫిక్ సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక అందమైన నగరం ఉండాలంటే అందమైన రోడ్లు ఉండాలి, దానికి చెట్లు ఉండాలి, చక్కగా ఒక డెవలప్మెంట్ మనకు కనపడాలంటే ఇదంతా కూడా గ్రీనరీతో కూడిన సిటీ కనపడాలి. దానికి ఎట్లాంటి విజన్తో వెళ్లాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నవీన్ గారు చెప్పిన దానికి కృష్ణ గారు చెప్పిన దానికి రెండుకి లింక్ పెట్టినట్టయితే మనం మంచి రుడా కానీ ఏర్పాటు చేసుకోగలిగితే నగరాన్ని కొంచెం జాగ్రత్తగా కొంచెం పెద్దది చేసుకోగలిగితే జాగ్రత్తగా అన్ని వైపులా కూడా విస్తరించగలిగితే అప్పుడు ఏది ఎక్కడ ఉండాలి, సెంటర్లో ఏ ఉండాలి, పెరిఫరీలో ఏ ఉండాలి అనేటువంటి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే ఈ కంజెషన్ తగ్గిపోతుందండి. ఎందుకంటే అంతా కూడా డెవలప్మెంట్ అంతా కంజెస్టెడ్గా ఇలాగా కంజెస్టెడ్గా ఎక్కడ ఉంటుంది, లేకపోతే అలాగ నార్త్కి కోరుకొండ వైపు ఎలా వెళ్ళిపోతుంది, ఇలా కంజెస్ట్ అయిపోతుంటుంది. అలా కాకుండా న్యూ సిటీ కొంచెం పెరిఫరల్ గా డెవలప్ అవుతుంటుంటే అక్కడ గ్రీనరీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి రోడ్లు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చవకగా అక్కడ అన్ని కూడా ఫ్లాట్స్ ఇవన్నీ కూడా దొరుకుతుంటుంటాయి. అక్కడ మనం అది అసలు కాన్సెప్ట్ శాటిలైట్ సిటీ కాన్సెప్టే అది. కానీ శాటిలైట్ సిటీ అంటే అదొక మళ్ళీ ఒక పల్లెటూరు అయిపోయింది. అలా కాకుండా కనెక్షన్ ఉండేటటువంటి పార్ట్ ఆఫ్ ద సిటీ అనేటటువంటి భావంతో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమిటంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంటుంది ఓ పక్క నుంచి, రెండో పక్క నుంచి ఏమో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండమెంటల్ థింగ్స్ ఏమో లేకున్నా అలా కనపడుతుంది. అంటే ఎలా ఉంటుందంటే అపోలో హాస్పిటల్స్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్ద ఇంకా స్టేట్ ఆఫ్ ఆర్ట్, అమెరికాలో ఏం జరుగుద్ది ఇక్కడ జరుగుతుంది అన్నది జరుగుతుంటుంది. రెండో పక్క నుంచి ఏమో మలేరియాకు మందు లేదు మనకి అనేటుంది ఎలా ఉందో అంత డిస్పారిటీ ఇక్కడ కూడా మనకి రాజమండ్రిలో కూడా అలాగే జరుగుతుంది. టెక్నాలజీ ఉపయోగించుకునేటటువంటి శక్తి మనం ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీ ఫెయిల్యూర్ గురించి నవీన్ గారు చెప్పింది ఉదాహరణ చూడండి. ఇది ప్రాక్టికల్గా మేము అందరం అనుభవిస్తుంది. బాబు మేము పన్ను కట్టాలి, పన్ను కట్టడానికి వెళ్తామంటుంటే అక్కడ ఈ సేవలో ఏమి ఉంటాయండి మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మీది ఇంకా జనరేట్ అవ్వట్లేదండి, మీదేమో యాక్సెప్ట్ అవ్వట్లేదండి, మీరు కొంచెం మరి ఏదో నెంబర్ ఏదైనా పట్టుకొస్తారండి. ఈ విధంగా ఎంత ఫెయిల్యూర్ సిస్టమ్ అంటే ఏదో జూన్ నెలలో కట్టాల్సింది కట్టేసేసాము, మళ్ళీ డిసెంబర్లో కట్టడానికి వెళితే అది మళ్ళీ జూన్ నెలదే ఇంకోటి సెకండ్ రిసీట్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇదేంటి 2 రిసీట్లు జూన్ పేరు మీద వచ్చినాయని అంటే ఏమో మాకేం తెలుసు, అది రెక్టిఫై చేయండి దాన్ని డిసెంబర్గా మార్చండి అంటే దానికి కూడా కమిషనర్ గారు తెలిసిన కమిషనర్ గారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి బాగు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది అని అనడానికి ఏంటంటే మనకి ఎక్కడన్నా మెయిన్ రోడ్లో వెళ్తా ఉండగా ఓ పెద్ద వయసు వాళ్ళం ఏ యూరినల్స్కో వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మంచినీళ్ళు తాగాలంటే పూర్వం ప్రతి వీధికి చివర కుళాయి ఉంటుంది, ఆకలేసిన వాడు కూడా కాస్త కడుపు నిండా నీళ్లు తీసుకునేటట్టు. ఎందుకో మరి మోడర్నిటీ పేరుతోటి వీధి కుళాయిలన్నీ నాశనం చేస్తారు. ఇటు ఈ పబ్లిక్ లెటర్స్ ఏం లేవు. కాఫీ తాగడం అవసరం లేకపోయినా సరే ఒక హోటల్లో దూరి అక్కడ లెటర్ని ఉపయోగించుకోవడం కోసం ఒక కాఫీ మెష్ మీద ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇందుకు ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ఆర్గనైజ్డ్ కరప్షన్ కానీ అది తప్పనిసరిగా పోతే తప్ప సిటీ బాగుపడదు. ఎంత చేసినా కానీ పందుకుక్కలు తినేస్తూనే ఉంటుంటాయి. ఆర్గనైజ్డ్ కరప్షన్ ఎంత ఎలా ఉందంటే మామూలుగా అయితే దీనికి ఇంత రేట్ అండి, మీరేమో కొంచెం ఊళ్ళో కొంచెం కాస్త పేరున్న డాక్టర్ గారు కాబట్టి అందులో సగం చేసుకోండి అనేటటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇంకా దానికి ఎదురొడ్డి పోరాడాలి అనేటటువంటిది పోరాటంలో ఓడిపోతామే తప్ప గెలవలేము. అందుకని ఎలా ఉందంటే పరిస్థితి మా సబార్డినేట్స్ మా గుమస్తాలు ఎవరొకళ్ళు ఇది డాక్టర్ గారికి చెప్పలేదులేండి మేము ప్రైవేట్గా ఏర్పాటు చేస్తాం తప్పదంటేని అంటే ఎందుకంటే డాక్టర్ గారు ఇలాంటివి ఒప్పుకోరు అనేటటువంటిది. డాక్టర్ గారికి తెలిసినా కూడా తెలియనట్టుగా నటించి సరే పోనిచ్చేయండి అయితే అనేటటువంటి పరిస్థితి మున్సిపాలిటీలో చూస్తున్నాం మనం. ఇవన్నీ కార్పొరేటర్స్కి తెలియనివి కాదు. ఇప్పుడు మేయర్ గారు మాకు బాగా తెలుసండి, మేయర్ గారితో పోనీ చెప్పించమంటారా? ఎల్డీసీ కూడా ఓ నవ్వి మేయర్ గారితో చెప్తే ఏమవుద్దండి పని? లాస్ట్ ఇయర్ నిజంగా జరిగినాయండి ఇవన్నీ. అసలు మా ఫైల్ ఎక్కడుందండి, ఏమో ఎక్కడుందో మాకేం తెలుసు ఈ మొత్తం ఈ హైరార్కీలో. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు అక్కడ మొత్తం అంతా ప్రక్షాళన చేసేటటువంటి మంచి కౌన్సిల్ ఏర్పడాలి. దుమ్ము దులిపేస్తూ నిలబడేటటువంటి క్రేజీ ఫీల్ అయినా కానీ కేజ్రీవాల్ ఎలా ఉండేటారో ఆ క్రేజీనెస్ లేకుండా ఉండేటటువంటి మంచి అలాంటి టీం ఇక్కడ తయారైనట్టయితే వచ్చిన కొంత ఫండ్ అయినా సరే జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. గుర్తొచ్చిందండి ఈ ఇసుక లేకపోతే ఈ కంకర ఏదైనా
ఒక లారీ దిగేటప్పటికి అక్కడ కార్పొరేటర్లే వాళ్ళని పురమాయించి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపించి అవును ఈ లంచాలు ఎక్కువైపోయాయి, దీనివల్ల అవినీతి పెరిగిపోతుందన్న ఆరోపణలు కూడా విమర్శలు చాలా మంది కార్పొరేటర్ల మీద వినిపించాయి. అవునండి. దీన్ని నిర్మూలించాలంటే ఎట్లాగా, అసలు బేసిక్ గా ఎక్కడ లోపం ఉంది, మంచి కార్పొరేటర్లను ఎన్నుకోవాలంటే ప్రజలు కూడా ఏం చేయాల్సిన అవసరం? అది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అండి, ప్రతి వాళ్ళు కూడా కార్పొరేటర్స్ లెవెల్లో ఎలా ఉంటుందంటే, తమ ఒక కార్పొరేటర్ అవ్వాలంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే తప్ప పనులు. ఇప్పుడు తమ సంపాదించుకోవాలన్న అది కార్పొరేటర్లకు పెద్ద ఉంటుందని నేనేం అనుకోను. కానీ కనీసం ఖర్చు రాబట్టుకోవడం కోసమైనా వాళ్ళు కొన్ని ప్రలోభాలకి లొంగాల్సినటువంటిది, అంటే ఆశ్రిత పక్షపాతం లాంటివి. తనకు కావాల్సిన వాడు, తనకు ఎలక్షన్లో హెల్ప్ చేసిన వాడు, అలాంటి కాంట్రాక్టర్ ఒకటికి హెల్ప్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ద వే అక్కడ మున్సిపల్ ఆఫీసులో ఉండేటటువంటి కొంతమందితోటి, మావాడిది కొంత వర్క్ ఉందా కొంచెం చూసి చూడనట్టు పో అనేటటువంటి, మావాడిది కొంత వర్క్ ఉంది చూసి చూడనట్టు పో అని ఒక ఆఫీసర్ దగ్గర తను పని చేయించుకున్నందుకు గాను ఆఫీసర్కి ఈయన లోపు అయిపోతాడు. ఈ విధమైనటువంటి పరిస్థితి జరుగుతుంది. అందుకని అసలు ఈ ప్రాక్టికల్ ప్రతి చోట జరుగుతున్నదండి. ముఖ్యంగా మున్సిపాలిటీకి ఆ చెడ్డ పేరు వచ్చేసింది. దాన్ని అరికట్టాలంటే కార్పొరేటర్లు నిలబడే వాళ్ళు, చెప్పాను కదండి, కేజ్రీవాల్ టైపు అలాంటి వాళ్ళు వస్తే తప్పించి పనులు మళ్ళీ హరిగారు మీరు చాలా కాలం నుంచి ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ మనం తప్పించాలి, వ్యవస్థని గాడిని పెట్టాలంటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? మీరు కూడా చాలా మీరు చెప్పింది, డాక్టర్ చెప్పింది 100% నిజం. కార్పొరేషన్లో ఇసుక ఒక ఇంటి ముందు ఇసుక ఉందంటే అందరూ అందగానే చాలా మంది కార్పొరేటర్లు, మెజార్టీ కార్పొరేటర్లు వాలిపోతారు అక్కడ. పార్టీ నుంచి చెప్పలేదు, కార్పొరేటర్స్ అంటాను, పార్టీస్ వాలిపోతారు అక్కడ. వాలిపోయి వాడి డిమాండ్ మళ్ళీ ఇందులో ఒకటి ఉంది, కొంత కమర్షియల్ ఏరియాలో కార్పొరేటర్స్కి అయితే ఒక లెవెల్లో ఉంటుంది, మరి ఒక లెవెల్లో ఉంటుంది. వాడికి 5 సున్నాల స్థాయిలో రేటు వాళ్ళకి. అంటే ఇక్కడ వీడి బిల్డింగ్ ఓనర్కి కూడా వీక్నెస్ ఉంది. వాడు ఏం చేస్తాడంటే ఒక 50 గజాల్లో సెల్లార్తో పాటు 4 అంతస్తులు చేసేస్తాడు. వీడి వీక్నెస్ వీడికి, ఆఫీసర్ వీక్నెస్ ఆఫీసర్కి, ఈ కార్పొరేటర్ ఈ పొలిటీషియన్ వీడికి ఈ వీక్నెస్ వీడికి. ఇందులో ఎవరెవరు అవసరాల నిమిత్తం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు మన ఆఫీస్ మెయిన్ రోడ్ దానాపేట సిటీ హాస్పిటల్ నుంచి ఈ చివరి దాకా ఉన్న అన్ని కమర్షియల్ బిల్డింగ్సే. అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ లో అన్నిటికీ సెల్లార్లు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని సెల్లార్లు అన్నీ అద్దెకే ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో మన పక్క బిల్డింగ్ ఉంది, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఉంది, ఎల్ఐసి ఆఫీస్ ఉంది, ఒక ఇది రెడీమేడ్ షాప్ ఉంది, పక్కనేమో డెంటల్ ఉంది, ఒక 20 ఆఫీసులు ఉన్నాయి లోపల. 20 ఏమండి హోటల్ ఉంది, 20 ఆఫీసులు ఉన్నాయి. 20 ఆఫీసుల్లోనూ 20 ఆఫీసులకు వచ్చి కస్టమర్కి అక్కర్లేదు. అందులో ఉన్న ఎంప్లాయీస్కి కానీ అందులో ఉన్న ఓనర్స్కి కానీ పార్కింగ్ సౌకర్యం చూపించాలిగా. కనీసం ఇది కదా మున్సిపాలిటీ తెలియదా అలా పార్కింగ్ సౌకర్యం చూపించాలి. సెల్లార్ కూడా అతికిచ్చేస్తాడు, సెల్లార్ని కూడా ఏమంటాం. నేను కౌన్సిల్లో ఉండగా గతంలో ఒకసారి వైజాగ్ వెళ్ళాను. ఎందుకో వైజాగ్ వెళ్తే వైజాగ్ జాయింట్ కమిషనర్ అన్ని సెల్లార్కి నోటీస్ ఇచ్చి కొట్టేస్తున్నాడు వైజాగ్లో. ఆ పేపర్ కటింగ్ తీసుకొని వచ్చి నేను రాయమండ్రి తీసుకొచ్చి వాళ్ళు లెటర్ పెట్టాను. ఇక్కడ సార్ ఎలా చేస్తున్నారో మనం చేయొచ్చు అంటే, అయ్యి బాబా అటు స్టేకి వెళ్ళిపోతాడండి. స్టేకి వెళ్ళిపోయినటి ఇక్కడ మన అంటే వీళ్ళే చెప్తారు. ఎదురుకుంటా ఒక జ్యూస్ షాప్ ఉంది, సెల్లార్ అది హోటల్కి జ్యూస్ షాప్కి ఇస్తారు. ఎందుకు మనం ఖచ్చితంగా మీరు ఇంకో ఫ్లోర్ వేసుకోమనండి, అవసరమైతే ఇంకో ఫ్లోర్ వేసుకోమండి, పార్కింగ్ ఇవ్వండి, తప్పే ఉంది. అది రూల్ ప్రకారం అవి ఇంకో ఫ్లోర్ ఇవ్వకూడదండి, కానీ పార్కింగ్ అతికించుకోండి. అంటే ఇంత అవినీతి పెరిగిపోవడానికి ఒక కార్పొరేటర్కి ఇప్పుడైతే 4,000 రూపాయలు గౌరవవేతనంగా పెట్టారు. అయితే ఆ కార్పొరేటర్ ప్రతి నెల ఖర్చు పెట్టాల్సింది దాదాపు 15 నుంచి 20,000 వార్డులో చందాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయంటారు. ఇది వాస్తవం అంతా? అసలు వాస్తవంగా మరి 4,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంటే 15-20,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అంటే అది యాక్చువల్ మా టైంలో 2,000 అండి, మా తర్వాత బ్యాచ్కి 4,000 వచ్చింది. కార్పొరేటర్కి ఈరోజు వినాయక చవితి, విజయదశమి, ఆగస్టు 15, శ్రీకృష్ణాష్టమి, ఇలాంటి చావులు, పెళ్లిళ్ళు, భజనలు ఇవన్నీ కలిపితే ఒక యావరేజ్గా ఒక స్థాయి కార్పొరేటర్కి అయితే 50,000 అవుతుందండి నెలకి. కొద్ది తక్కువ వాటికి అయితే ఒక 20,000 అవుతుంది. అంటే వాటికి ఉన్నా లేకపోయినా అప్పు చేసిన ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు ఇదేంటండి కార్పొరేటర్ గారు మీరు ఇవ్వలేదు అని అంటాడు. ఆ సిచ్యువేషన్. అందుకు వాడు ఏం చేస్తాడంటే అది ఎలక్షన్లో ఖర్చు. ఎలక్షన్లో 10 లక్షలు 20 లక్షలు. గతంలో ఒక పెద్ద ఈ కార్పొరేషన్లో పెద్ద పదవి చేసిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు, మేము ఇంత ఖర్చు పెట్టి పలానా ఈ కీలకమైన పదవిలో ఉన్నాము, మరి మాకు ఎవరిస్తాడు, ఆ రోజు ఉత్నేసారా మాకు ఓట్లు మీరు. ఆ పరిస్థితి రామారెడ్డి గారు చెప్పినట్టు
కేజ్రీవాల్ లాగా అవేర్నెస్ ఎప్పుడు వద్దో తెలియదు కానీ ఎలా అంటే చేస్తాడు ఒక 20 లక్షలు ఎన్నికలు అవడ వాళ్ళ ఖర్చు అవుతారు నెగ్గిన నెగ్గపోయినా 20 లక్షలు ఈ జనానికి 10 నుంచి 20 లక్షలు ఈ ఫండింగ్ ఇవ్వడం సరిపోతుంది. దాదాపు 40 లక్షలు అవుతున్నప్పుడు వడ్డీతో 5 ఏళ్లు చూసుకుంటే కనీసం ఒక 80 లక్షలు వాడు మీట్ అయితే కాదండి అసలు. బ్రేక్ ఈవెన్. అంటే 1 కోటి రూపాయలు టార్గెట్ గా పెట్టుకుని కార్పొరేటర్ అయితేనే నిలబడే వాతావరణం ఉందా ఈ రోజుల్లో? అంటే అలా అని కదండి, ఇది డబ్బులు పెట్టుబడి పెట్టి సంపాదించుకునేది చాలా కష్టం సార్. ఒక 50 మందిలోనూ ఒకరికి ఇద్దరికి డబ్బులు వస్తాయి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఇది పిచ్చండి, ప్యాకెట్ లాంటిది, రాజకీయం తెలియదా ఆడికేదో ఆ హోదా గొడవ ఆ పిచ్చలో ఉంటాడు తప్ప. నిజంగా నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను వాళ్ళు చిన్న చిన్న స్థాయిలో ₹1,00,000 కూడా తెచ్చుకునే వాళ్ళు ఒక 5 లక్షలు తెచ్చుకుంటానండి కార్పొరేట్ చేస్తారు. మా పార్టీకి కూడా వచ్చి అడుగుతున్నారు ఇది పని ఒక చిత్రం ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మా పార్టీలో కూడా నేను చెప్పాను, రే బాబు నువ్వు 5 లక్షలు తెచ్చుకుంటావు బాధ వద్దురా ఏడో చెప్తే, లేదన్నా పార్టీ పక్కనట్టు మన పార్టీకి అనేది లోకల్ బాడీ ఎలక్షన్ లో తక్కువ కదా, 20% 30% అది నాకు పర్సనల్ ఇమేజ్ ఉంది, నాకు వస్తారు. అదే కొంచెం ఇప్పుడున్న మిగతా పడ్డది 25 తెచ్చుకుంటావా 20 తెచ్చుకుంటావు అనేది చాలా ఇదైపోయింది, రొటీన్ అయిపోయింది. కానీ మళ్ళీ ఈ పెట్టుబడితో డబ్బులు సంపాదించుకోవాలని ఏవ కాదండి, అది మాత్రం కాదు. ఇప్పుడు చేసే వాళ్ళకి ఇప్పుడు కంటెస్ట్ చేసాడు, 3 చేస్తాడు, 3కి 25,000 అయిందనుకోండి, ఒకటికి వస్తుంది కదా. ఆడు 5 సంవత్సరాల్లో 25,000 10 లక్షలు సంపాదించడం అసాధ్యం. ఈ ఖర్చు ఇంకా మళ్ళీ పెట్టాల్సిన ఖర్చు ఖర్చుతో కలిపితే అంతే అండి. ప్యాకెట్ లో ఆడుతున్న పెచ్చు టైప్ ఇదంతా రాజకీయంలో అదంతా ఈ అవినీతి నుంచి తీయాల్సిన అవసరం ఉంది. అండ్ అవినీతి అనేది పొలిటీషియన్స్ చాలా మైనర్ సార్. టోటల్ ఇండియాలో లెక్కేసుకుని సరే రాజకీయ అవినీతి కన్నా మిగతా అవినీతి చాలా ఎక్కువ. అంటే ఈ అధికారులు యంత్రాంగం చేసే అవినీతి పొలిటీషియన్స్ అడ్డు పెట్టుకో అది తప్పదు. ఇంకా ఇప్పుడు రామారెడ్డి గారు చెప్పినట్టు నేను ఒక అప్లికేషన్ చెప్తాను, నేను అప్లికేషన్ చెప్తే అదే అప్లికేషన్ అడ్డుకుంటే 10 చేసుకుంటాడు. మనం ఎక్కడైతే మనం కొంచెం లూప్ ఫోల్ ఇస్తామో మన లూప్ ఫోల్ ఆటోమేటిక్గా ఎంప్లాయ్ ఎవరైనా వాడుకుంటాడు. తప్పు అది మనం కాదంలో, ఎందుకంటే మనకు అవి చేశాడు కదా. రెండోది మనం నువ్వు ఎలా చేసావని చెప్తే సార్ మీరే ఒకటి చెప్పారు కదండి. రెండోదండి ఇప్పుడు ఒక గతంలో ఈ పనిచేసిన ఒక పెద్ద నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సిటీ ప్లాన్ ఒక ఆవిడ డైలీ చేసింది రాయబిడ్డలో. ఆవిడ్ని సాయంకాలం అదే అంతా లేజర్ అయ్యాక ఫోన్ చేసి అమ్మ ఏంటి విశేషాలు అయ్యి అని అడిగారు. అడిగితే ఆవిడ ఏముందంటే ఏం లేదంటే ఏమం లేదంటే ఆవిడ ఆ దానాపేటలాగా 4వ అంతస్తు చేస్తున్నాడు, ఈ ప్రకాష్ నగర్లో 3వ అంతస్తు చేస్తున్నాడు, ఎవరిచ్చారు ప్లాను అది ఇదండి డ్యామ్ డెకర్మెంట్ అది కాదు సార్, అదేదో పలానా అని చెప్పారు పలానా అని చెప్పారు ఏదో చెప్తే ఆ కార్పొరేట్ గారు చెప్పారండి మరి చెప్పండి అదే అయితే అలా చెయ్యి ఇంకో 2 ఉన్నాయి 2 కూడా చేశాను చెప్పి. అంటే ముందు బ్లాక్ మెయిలింగ్ మాట, ఇది నువ్వు అది ఎందుకు ఇచ్చావు ఇది ఎందుకు ఇవ్వవు. అది పొలిటీషియనే కాదు అందరి స్థాయిలో కూడా చిన్న పిటిషన్ పెట్టడం వచ్చిన ప్రతి ఊడు కూడా కార్పొరేషన్లో పని చేయించుకోవచ్చు, కార్పొరేటర్ అమ్మక్కలేదు. ఈ అవినీతి అరికట్టాలంటే మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? ఒక మంచి కార్పొరేషన్ రాజమండ్రి చూడాలంటే, రాజమండ్రి ప్రజలు సుందరమైన నగరంతో పాటు అవినీతి లేని కార్పొరేషన్ చూడాలంటే ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి కృష్ణ గారు? చాలా కష్టమైన ప్రశ్న అడిగారు మీరు నన్ను. ఎందుకంటే ఇది క్యాన్సర్, ఇది అవినీతి అనేది క్యాన్సర్. ఏ కార్యవర్గం వచ్చినా కూడా దారుణం ఏ పాలకవర్గం వచ్చినా అవినీతి మార్క్స్ పెరుగుతూనే వస్తున్నాయి తప్ప. ఎంత దారుణం అంటే ఇంత ప్రసాద్ లాద్నాథ్ చెప్పినట్టుగా ప్రాక్టికల్ చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ యాస్పిరెంట్స్ తిరుగుతున్నారు, నాయకుల దగ్గరికి వెళ్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎక్కడ లేకపోతే ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. సరే అది క్రేజ్ ఉందా? తర్వాత విషయం అది క్రేజ్ అంటే అలా కాదు, అది వేరే ఇష్యూ. అది మీరు సెపరేట్ టాపిక్ పెట్టినప్పుడు మాట్లాడదాం అది దాని గురించి. చాలా బాధగా ఉంది అది, ఆ విషయం కుదిరేయండి అది, దాన్ని తలుచుకుంటే మూడు పాడైపోతుంది అది, అది కుదిరేద్దాం. విషయం ఏంటంటే ఎంత పెట్టుకుంటావు అంటే నేను ఒక 5 తెస్తానండి. 5 ఎక్కడ సరిపోతుంది ఎక్కువ, కనీసం 20 లక్షలు ఉండాలి. మేయర్ పోటీ చేసేవాడు ఒక 5-6 ఇస్తాడు, 30 లక్షలు ఎందుకు వాటిలో గెలవలేవు అని వాడు చెప్తారు. వాడు బయటకు వచ్చి అంటాడు 5 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టమంటున్నారు, నన్ను 5 ఏళ్ళ పాటు నేను కుక్కలా సర్వీస్ చేశాను, వాటిలోని పార్టీ జెండా మోసాను, కుక్కలా సర్వీస్ చేశాను, అప్పుడు ఇంటికి అడగలేదు నన్ను. నీకు 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ వస్తాయి, నీ దగ్గర 20 లక్షలు పోగేసుకుని ఈ లోపల 20 లక్షలు పోగేసుకుని నువ్వు ఎలక్షన్లో అప్పుడు టికెట్ అడిగాను, అప్పుడే చెప్పుండవలసింది కదా, నాకు 5 లక్షలు కూడా పోకుండా ఉన్నావు. ఒక రియల్ ఒక కార్యకర్త చెప్పింది ఏంటంటే నాకు 5 ఆటోలు ఉండేయండి 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఒక ఆటో మిగిలింది, నాకు టికెట్ కూడా ఇవ్వలేదు అన్నాడు. ఏంటంటే అది నాయకత్వాలే దానికి
ఇస్తున్నారు వే చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే వచ్చి పుష్కరాలు రా అబ్బాయి అంటే నాయకులు బహిరంగ అనలేదు, అన్ని పార్టీలు వచ్చి పుష్కరాలు చూసుకో మరి, ఏదో పుష్కరాలు వస్తే ఏదో చేసేద్దామని. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అవినీతి అనేది అంగాంగాలా పెరిగిపోయినాయి అన్ని పార్టీలకు, దీంట్లో ఎక్సెప్షన్ లేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా అంటే దో ఇట్ ఈస్ పర్సనల్, మొన్న ఈ రాజమండ్రి మేయర్ ఓసీ లేడీ అయిన తర్వాత మా అమ్మాయిని పెట్టమన్నారు మా హైకమాండ్. నేను అసలు ఇటువంటి విషయంలో, ఎందుకంటే ఒక తులసి వనంలో గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఎవరో ఒకళ్ళు ఉన్నా కానీ ఆ గంజాయి వాసన తులసి మొక్క కూడా అంటుకుంటుంది. కాబట్టి దీంట్లో అవినీతి అందరూ అవినీతి పరులు కాదు, కొంతమంది నీతి పరులు ఉంటారు. అయినా కానీ అందరినీ ఒకే కాటన కడతారు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఇంట్లో ఉండే అమ్మాయిని తీసుకొచ్చి బయట పెట్టి ఇష్టం లేదు నాకు అనే ఉద్దేశంతో నేను ఐ డినైడ్ దట్, ఐ రిఫ్యూజ్డ్ దట్. అసలు విషయం ఏంటంటే ఈ అవినీతి అనేది చాలా దారుణంగా పెరుగుతుంది. గత మా పార్టీ చెందిన వాళ్ళు పాలకవర్గం అయినా కానీ గతంలో కూడా వచ్చినాయి అవినీతి ఆరోపణలు వచ్చినాయి, చాలా దారుణమైన ఆరోపణలు వచ్చినాయి. ఆఖరికి ఎంత దారుణం అంటే పారిశుధ్య కార్మికుల అపాయింట్మెంట్లో కూడా డబ్బులు దండేరు అనే విషయం వచ్చింది. ఇప్పుడు మీ ఇందాక అన్నారు చెప్పినట్టు ఒక కార్పొరేటర్కి అంటే అందరూ కాదు, మళ్ళీ ఇదే చెప్తున్నా, అందరూ కాదు, కార్పొరేటర్కి వాళ్ళకు ఉంటారు, ఒక 5-6 ఉంటారు టీము. ఎక్కడ వాళ్ళు రోజు ఇదే పని వాళ్ళకి వార్డులు తిరుగుతుంటారు. కొంచెం పెద్ద కార్పొరేటర్ అనుకోండి 4-5 వార్డులు కూడా తిరుగుతుంటాడు. ఎక్కడెక్కడ వేస్తున్నారో. ఇంకొకడేమో అక్కడ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ ఏరియాలో ఉంటాడు, ఎవడెవడు ప్లాన్లు పెట్టుకుంటున్నారా అని చెప్పేసి. వాళ్ళు కూడా ఏమంటారు, ప్లాన్లకి పెట్టి ముందు వచ్చినప్పుడు అంటే నాకు ఆ టెక్నికల్గా నాకు ఎప్పుడు తెలవదు, ఏదో చేస్తుంటారు నాకు తెలియదు, కానీ మామూలుగా చెప్పుకునే మాటలు కార్పొరేటర్ కానీ కలిసి వచ్చావా ఆయనతో మాట చెప్పించు. ఏంటండి వీడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ₹1,00,000 ఇల్లు కట్టుకుంటాడు, బ్యాంక్ లోన్ తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటాడు, పడ్డ శ్రమంతా అడిగి 4 కష్టపడ్డ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకుంటుంటే కార్పొరేటర్ కనిపించినట్టు వాడు ఏంటండి ఇది ఏంటి, వాట్ ఇస్ దిస్ బ్లడీ సిస్టమ్ అసలు ఎక్కడికి పోతుందండి దేశం? ఎంత దారుణం అండి ఇది. కార్పొరేటర్ని కలవాలా వెళ్ళి, ఏం కార్పొరేటర్ ఏంటంట వాడికి న్యాయబద్ధంగా ఇల్లు కట్టుకుంటున్నాడు, కార్పొరేటర్ని కలవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వాళ్ళు ప్లాన్ ఎవరాళ్ళు? ఇలాంటి ప్రశ్నించే అధికారం లేదు. అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం ఇప్పుడు. ప్రశ్నించి హక్కుని సరిగ్గా వినియోగించుకోవట్లేదు ప్రజలు ఇప్పుడు. చాలా దారుణమైన సమస్య. దీన్ని మీరు అన్నట్టు అవినీతి రహితమైన పాలక వర్గాన్ని మీరు ఎలా ప్రజెంట్ చేస్తారనే దానికి నేను ఏదో చెప్పొచ్చు, ఇప్పుడు చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అది పార్టీ కండువ వేసుకుని చాలా చెప్తాను నేను. అంటే వాస్తవంగా చెప్పలేదు, హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఇక్కడ హాట్ టాపిక్, రియల్ టాపిక్ కాబట్టి ఇక్కడ అందరూ చూస్తున్నారు కాబట్టి, రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మన ప్రజల్లో మార్పు రావాలి. అది ఎందుకంటే నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని మీరు ఇందాక హరినాథ్ ఇంకో మంచి పాయింట్ చెప్పాడు, ఏంటంటే వీళ్ళ లొసుగులు కొన్ని ఉన్నాయి, ఇల్లు కట్టే వాళ్ళ లొసుగులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ లొసుగులు కప్పించుకోవడానికి వీడి చదివిస్తుంటాడు, దక్షిణ చదివిస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ముందు ప్రజల్లో మార్పు వచ్చి చొక్కా పట్టుకుని ఏదో ఎవరో సిరివెన్నూరు సీతారామ శాస్త్రి రాశాడు, నెగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అని చెప్పేసి. అలాంటి సమాజం వచ్చినప్పుడు అవినీతి తావులేని పాలకవర్గాలు వస్తాయి. అప్పటి వరకు కూడా మేము అంటే చెప్పకూడదేమో, చెప్పండి జనానికి అవసరమేది కదా. అదే నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఆ మాట మింగేశాను. అవినీతికి తావులేని పాలకవర్గాలు కానీ ప్రభుత్వాలు కానీ రావాలంటే ప్రజలు విచక్షణతో కూడిన ఓటు హక్కును వినియోగించుకోవాలి. వాళ్ళు చెప్పేది అంటే మాయ మాటలు చెప్పడం కదా, మింగేకూడదు. మీరు ఎవరు కరెక్ట్ పర్సన్ అంటే నేను మింగేశాను అని చెప్పాల్సింది. కరెక్ట్ పరిస్థితి ఎవరైతే కరెక్ట్ పరిచినా వాళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన కంటే మేము చండీగఢ్ టూర్ వెళ్ళామండి, కార్పొరేట్ స్టడీ టూర్ వెళ్ళాం. చండీగఢ్లో అన్ని కూడా ఒకే లెవెల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఒకటి డౌన్ లేదు. కార్పొరేషన్ నుంచి ఒక ఆఫీసర్ని ఇచ్చారు, అతను మామూలుగా ఈ క్లోజింగ్ సిస్టమ్ దీని మీద మాకు కొంచెం ఈ పెచ్చ మీద ఏదో రాసుకుంటాం మేము, కొంతమంది అటు ఇడిపోయారు. ఆయన అడిగి ఏంటి ఈ ప్లాన్ అంతా ఏంటి సార్, ఎలాగే ఎంత సిస్టమ్ ఉందంటే ఎవరు డివైడ్ అవ్వరన్నారు. డివైడ్ అవుతే పక్కింటి వాడు ఒప్పుకోరండి. ఈ వీధిలో ఒకటి ఇంకో ఫ్లోర్ వేసేస్తుంటే పక్కింటి వాడు ఒప్పుకోరండి, అది డివైడ్ అవుతుంది. అందుకని
అందరూ ఒకే లెవెల్ బిల్డింగ్స్, ఒకే ఫ్లోర్ మాట, 4 ఫ్లోర్లో 3 ఫ్లోర్లు ఉంది, అంతే ఫ్లోర్ అది. ఆ ఒక కాలనీ చూపించాడు మాకు తీసుకెళ్ళి, యాస్టీస్ మాట. అసలు మన ఇల్లు చూసేవాడి ఒకటి ఇలా పెడతాడు. ఇప్పుడు ఉందండి, ఇందాక ఈ నవీన్ గారు చెప్పారు ర్యాంప్ సిస్టమ్. ఆ ఇల్లంతా కట్టించుకుంటాడు కాలం మీదకి, ర్యాంప్ రోడ్డు మీద పెడతాడు. ఇలాగా చిన్న కక్కుత్తు మాట అది. ఇప్పుడు 300-500 గజాల్లో కట్టుకున్నవాడు గేటు వెనక్కి పెట్టుకొని వాడు ఆడికి అందం, ఇల్లు కూడా అందం వస్తుంది. ఇల్లంతా మీద పెట్టేస్తాడు, కాలం ఎలా ఉంటుంది, కాలం మీద గట్టేస్తాడు, గట్టి మించి ర్యాంప్ పెడతాడు రోడ్డు మీదకి. ఇదేంటంటే చిన్న చిన్న కక్కుర్తి. నిజంగా ఆడ చెయ్యాలని కూడా కాదు, వాళ్ళకు కూడా అంత పెద్ద ప్లేస్ ఉండి కూడా యూటిలైజ్ చేసుకోవడం రాక, అవేర్నెస్ లేక ఫస్ట్. ఓకే, టైం మించిపోతుందండి. మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లాగా ప్రశ్నించి కృష్ణ గారు మంచి పాయింట్ ఒకటి లేదీశారు. ప్రశ్నించాలి ఓటర్లు, నాయకులు ఎలా ఉండాలి, ఇలా ఉంటేనే మేము ఓటేస్తాం, మీరు ఖర్చు పెట్టకండి మా కోసం, మళ్ళీ ఆ ఖర్చుని అవినీతితో వెనక్కి తీసుకోకండి అని ప్రశ్నించాలంటే వార్డుల్లో ప్రజలు ఎట్లా చైతన్యం చెందాలి? పోటీ చేసే అభ్యర్థులందరినీ ఒక చోట పెట్టి వార్డులో ఉన్న పెద్దలందరూ వాళ్ళకి ఏం కావాలో చెప్పి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుని, మీరేమీ ప్రచారం చేయకండి, ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇట్లాంటి సందేశాన్ని ఇవ్వగలరా? ఎట్లా చేస్తే బాగుంటుంది అది? ఇది ప్రాక్టికల్గా జరిగే పని కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కార్పొరేటర్లు, అధికారులు ఈ లింక్ అండి. మరి ఓటర్లు ఏం చేస్తున్నారు? మిడిల్ క్లాస్ కుటుంబాలు ఉన్న చోట నేను గమనిస్తున్నానండి ఈ మధ్య ఎన్నికల్లో, వాచ్మెన్ ఉంటారు, అపార్ట్మెంట్ వాచ్మెన్, స్లిప్లు ఇచ్చి ఎలక్షన్ ముందు ఇస్తారు. ఇక్కడ బాగా నేను ఫస్ట్ టైం అది తెలుసుకున్నప్పుడు అయితే ఆశ్చర్యం అండి. బాగా చదువుకున్న దంపతులు వాచ్మెన్ చుట్టూరు వాళ్ళు వచ్చారా, మా ఇంట్లో ఇద్దరం చెప్పావా నువ్వు అని అడుగుతున్నారండి. ఇంక మరి వాళ్ళు అలాగున్నప్పుడు ఇదేంటంటే ఆదర్శాలు మనం మాట్లాడుకోవడం తప్ప అయ్యేది కాదండి. కాకపోతే ఏంటంటే జవాబుదారీతనాన్ని ఎవరి మీదైనా పెంచొచ్చు, ఇంపోజ్ చేయొచ్చు. దానికి సమాచార ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు సమాచార హక్కు దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చాక చాలా మార్పు వచ్చిందండి. అంటే దబాయించడం, అసలు సమస్యను ముట్టుకోకపోవడం దగ్గర నుంచి వీడు ఏదో అడిగాడు, వీడికి ఏదో ఒక సమాధానం చెప్పాలి అనేంత వరకు వచ్చిందండి. ఇప్పుడు అదే ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ కాదండి పబ్లిక్ సెక్టార్లో కూడా మీరు గ్యాస్ బుకింగ్ చూడండి. ఇదివరకు అదేంటి ఆ డిస్ట్రిబ్యూషన్ బాయ్ లేకపోతే అక్కడ ఆ సీట్లో కూర్చున్న అతను దయాదాక్షిణ్యాలు లాగా మాట్లాడేవారు. అంటే అతను వాళ్ళ యజమాని చెప్పినట్టు చేస్తాడు, ఇతను ఇదేం కాదు. ఇప్పుడు అలా కాదండి, మీకు SMS వస్తుంది, అది ఆ టైంకి డెలివరీ కాకపోతే మనం మళ్ళీ చెప్పక్కర్లేదండి, అది సిస్టంలో పై లెవెల్కి వెళ్తుంది. వాళ్ళంతా సమాధానాలు చెప్పాలి. మీరు ఏ కంప్లైంట్ అయినా బుక్ చేయండి, వాళ్ళు అయిపోయే ముందు మీకు ఫోన్ చేసి సార్ అయిపోయింది, ఆర్ యూ సాటిస్ఫైడ్, నేను ఈ కంప్లైంట్ని క్లోజ్ చేయనా అని అడిగే పరిస్థితి. దీన్ని మనం మున్సిపాలిటీలో కూడా వర్తింపజేస్తే, ఇందాక డాక్టర్ గారు చెప్పారండి, ఇది పన్ను కట్టించుకోవడానికి వెళ్ళినప్పుడే ఈ తప్పులు, ముందు వాటిల్నంతా సరిదిద్దితే ఇది పెద్ద ఖరీదైన వ్యవహారం కాదండి. జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా కొంత ఫలితం సాధించవచ్చు. ఓకే, ఫైనల్గా ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల నామినేషన్లు వేశారు, రేపు 18వ తారీఖు లోపల విత్డ్రాలు, బీఫామ్సీ గొడవల్లో ఉన్నారు అందరూ అభ్యర్థులు కూడా, అన్ని పార్టీలు. కొంతమంది భావావేశానికి లోనయ్యి, భావోద్వేగాలకు లోనయ్యి ఖర్చులు ఇంత పెట్టాం. గన్ని కృష్ణ గారు, మన ప్రసాద్ హరినాథ్ గారు పెద్ద చెప్పారు. టికెట్ రాకపోయి నిరాశ చెందే వాళ్ళకి మీరు మానసిక వైద్యులుగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ధైర్యం చెప్పే అవకాశం ఉంది? మీరు ఆ మెసేజ్ మీ ఫైనల్గా ఇచ్చే మెసేజ్ 1 minute కదా. ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, పార్టీలు అనేటటువంటిది ఇప్పుడు అంతా కూడా అనిశ్చిత పరిస్థితిలో అసందిగ్ధంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి నాయకుడు రేపు పొద్దున్న ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. మున్సిపల్ కౌన్సిల్ వరకు మనం ఎన్నుకోవాల్సింది నీతి నిజాయితీ గలటువంటి మనిషి. నీతి నిజాయితీ ఒకటి ఉంటే సరిపోదు. నవీన్ గారు చెప్పినట్టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటివి ఉపయోగించుకోగలిగేటటువంటి, ఆ పని ఎందుకు అవ్వలేదు అని చెప్పి ప్రశ్నించేటటువంటి మనిషి. ఒక పవన్ కళ్యాణ్ ఒక గుణమో లేకపోతే ఒక కేజ్రీవాల్ గుణం ఉండేటటువంటి ఆ చేవ ఉండేటటువంటి అలాంటి స్పిరిట్ ఉండేటటువంటి కార్పొరేటర్ని వీళ్ళు ఎన్నుకున్నప్పుడు ఇది అవుతుంది. అదేవిధంగా ఆశావహులు టికెట్ వస్తుంది రాదు, కేవలం పదవి టికెట్ ఒక అందులో కూర్చుంటేనే ప్రజాసేవ చేయాలి, అది ఆ విధంగా తరించాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ మీనింగ్లెస్. ప్రజాసేవ చేయాలంటే కుర్చీలోనే కూర్చోక్కర్లేదు, కుర్చీలో కూర్చోకుండా కూడా ఎంతో ప్రజాసేవ చేయొచ్చు. మనం అంతా కూడా కొంతమంది అడుగుతుంటుంటారు, మీరు పాలిటిక్స్లో చేరచ్చు కదా అని చెప్పేసి.
మన పాలిటిక్స్లో చేరలేదు, ప్రస్తుతం మన పాలిటిక్స్లోనే ఉన్నాం. కాకపోతే పవర్ మాంగరింగ్ యాక్టివ్ పాలిటిక్స్లో లేని తప్పించి. అందుకని నిజంగా నాయకుడు అనేటటువంటి వాడు సీట్లో కూర్చున్నా కూర్చోకపోయినా కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటాడు. కృష్ణ గారు మీరు ఫైనల్గా ఇచ్చిన మెసేజ్ వాట్? అదే ఇందాక ముందు మనం మాట్లాడుకున్నట్టే ఒక సచ్చీలంగా ఉండే మనిషిని అంటే ఒకటి ఇట్లా ఏదో సినిమాలో చూశాను, అందరూ వేదవాళ్ళే, ఉన్నవాళ్ళు ఒక మంచి వేదని ఎన్నుకోండి అని చెప్పేసి సినిమాల్లో చెప్పిన డైలాగ్ చెప్తున్నాను. అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న దీనికి అన్వయించుకోవద్దు దయచేసి ఎవరికని, అది వేదవాళ్ళకే ఉన్నాయి. చెప్పేది ఏంటంటే ఉన్నవాళ్ళు మంచి వాళ్ళని చూసి ఎన్నుకోండి. మంచి వాళ్ళని చూసుకుని ఎవరైతే మీకు న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే మీ ఆకాంక్షలు తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారో మరి అటువంటి ఎన్నుకోండి. అట్ ది సేమ్ టైం ఓటు వేయడంతో మీ బాధ్యత తీరిపోలేదు. ఓటు వేసిన తర్వాత వాడు సక్రమంగా పనిచేస్తున్నాడో లేదో చూసుకోవాల్సిన అవసరం అయితే నిలబెట్టి అడగవలసిన అవసరం కూడా ఉంది మీకు. ఎందుకంటే మీకు నిత్యం కనిపించేవాడు కార్పొరేటర్, కనిపించేవాడు కాదు. మా ఒర్రే శ్రీనివాసరావు అక్కడ ఉన్నాడు, అక్కడే పార్క్ దగ్గర చెట్టు కింద కూర్చుంటాడు, ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు. అక్కడ ఉండి మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అది కావాల్సింది కూడా. అలాంటి కార్పొరేటర్స్ మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అండి, ఇప్పుడు మీరు డాక్టర్ గారిని అడిగినట్టుగా ఈ ఆశావాహులు టికెట్లు ఆశించి విఫల ప్రయత్నం చేసి నిరాశకు లోనయ్యే వాళ్ళు ముఖ్యంగా, అంటే ఇక్కడ కొంచెం పర్సనల్గా కూడా చెప్పాల్సి వస్తుంది, కొన్ని బాధాతప్త హృదయంతో కూడా చెప్పాల్సి వస్తుంది. నేను ఇక్కడ చాలామంది మా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఈ టైంలో ఈ ఛానల్లో చూస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని రాజకీయ అవసరాల దృష్ట్యా కొంత కొత్త నీరు దీంట్లోకి వచ్చి కలిసినప్పుడు కొన్ని మార్పులు వచ్చినాయి. నిజంగా ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసి పార్టీ సేవ చేసి ఎంతో ఆశించి కనీసం వాడు అనుకుంటాడు, కనీసం నేను కార్పొరేటర్ అవ్వాలని అనుకుంటాడు, వాడి జీవిత జీవనం. ఇంకొకటి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు, వాడు కార్పొరేటర్ అవ్వాలనుకుంటాడు. అది కూడా సాధించలేకపోయాను, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి తన్నుకుపోతున్నారు అవకాశాన్ని ఫీల్ అయ్యి నిరాశకు లోనై కొన్ని వైపరీత్యాలు జరిగినాయి. మొన్న రాత్రి ఒక సూసైడ్ అటెంప్ట్ జరిగింది. నేను అక్కడికి హాస్పిటల్ కూడా వెళ్ళాను. నేను చాలా బాధేసింది నాకు. చాలామంది అటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. మీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు, ఎంతో జీవితం ముందు ఉంది. మనకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎదుర్కొందాం. దాని సరైన టైంలో మనకు ఆ అన్యాయాన్ని మనం న్యాయంగా మలుచుకునేలాగా మనం చేద్దాం. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి విషయాలు మీరు భావావేశాలకు లోనై, మీరు ఉద్రేకాలకు లోనై ఇటువంటి ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయవద్దు. అందరూ కూడా, ఎందుకంటే ఆశించడం సహజం, అందరూ కూడా ఆశించినవన్నీ కూడా అందరూ ఎవరికి కూడా. దానికి ఉదాహరణ నేనే. కాబట్టి నన్ను ఉదాహరణగా తీసుకుని నన్ను చూసి మీరు నేర్చుకోండి దయచేసి. అంటే జస్ట్ జోక్గా చెప్తున్నాను. దయచేసి ఇటు నిరాశకి చెందకుండా ముందుకి నడుద్దాం. డెఫినెట్గా ఇప్పుడొకప్పుడు న్యాయం జరుగుతుంది ఎవరికైనా. నిత్య విద్యార్థిగా ఆయనకి మంచి పేరు ఉంది రామారెడ్డి గారికి. అలాగే రాజకీయాలు కూడా ఒక అభ్యాసం లాంటివి నిరంతరం కొనసాగమంటారు. అంతే. ఓకే, ఫైనల్లీ మీరు 1 minute. అది ఎమోషన్స్తో నడుస్తున్న వ్యవహారం సార్. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎలక్షన్ అని వచ్చేటప్పటికి, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేటికి బాగా అప్పుడు దాకా ఐడియా లేనట్టు కూడా సడన్గా ఎలా చూసి నిన్న ఒకళ్ళు వచ్చారు సార్, మా వార్డులో ఎవరో పక్కనే వార్డు నుంచి ఇక్కడికి వచ్చాడండి, ఆ పైనుంచి వచ్చాడండి, మేము లోకల్ వాళ్ళం, మా వార్డులో ఆడించి పోటీ చేసేటువంటి, మాకు అందుకే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది ఐడియా, మేము వచ్చేసాం, ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయలేదు మాకు అంటారు. ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, మా వార్డు ఆవిడ 35th వార్డు. ఆవిడకి అదృష్టం కొద్దీ భగవంతుడి దయ వల్ల ఏమీ జరగలేదు. ఏమైనా జరుగుంటే నన్ను ఏమైంది, ఆవిడ స్క్రూటినీలో పోయింది, స్క్రూటినీలో డిఫాల్ట్ అయింది ఆవిడ. ముందు రోజు ఒక రోజు ముందుగా ఆవిడ చేసుకున్న, ఆ రోజు నిజంగా ఏం జరుగుంటే పిల్లలు ఏమైపోతారు, ఆ ఎమోషన్ అది తగ్గించుకోవాలి మొత్తం. అది ఈ రోజుతో ఇది అయిపోదు. అన్ని పార్టీల వారు ఏదన్నా సరే, పార్టీ ఏదైనా సరే, ఎన్ని పార్టీలో ఉంటారండి ఎమోషన్స్. నిజంగా చెప్పింది కరెక్ట్ సార్. 5 years పనిచేస్తాడు ఆడు. ఏం చేస్తామంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ లెక్కలో ఇవన్నీ చూస్తారు, డబ్బులు గిబ్బులు అన్ని చూస్తారు. పోటీ వస్తాడు, ఎలక్షన్ వస్తాడు కాబట్టి గెలుపు గుర్రాలని లెక్క ఉంటుంది. వాడు ఎక్కడైనా సరే ఆడు ఇంటికి వెళ్ళి బతిమాలి తీసుకొచ్చి పెడుతుంటారు. ఇటు పాపం అప్పటిదాకా పనిచేస్తాడు, ఇదేంటి మనం పనిచేయమా, ఇంతకాలంగా పనిచేసాం, ఇంత సర్వీస్ చేసాం, మనకు ఓట్లేరా అంటారు.
ఈడిది న్యాయమే, కానీ గెలుపుకోవడం కూడా న్యాయమే. కానీ అటేంటంటే ఈ సమన్వయం చేసుకోవడంలో నాయకుడికి చాలా కష్టసాధ్యం అండి. అందులో పార్టీ కొంచెం బాగుంది అన్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ పాలిటిక్స్. కాంగ్రెస్ లో అనుభవాలు మీకు ఎక్కువ బాగా ఎక్కువ. ఎందుకంటే మాకు 2007, 2002 విపరీతం పోటీ ఉండేది. ఇప్పుడు నాకు గొడవలేదు. సరే, అభ్యర్థులు పోటీదారుల ఎమోషన్స్ సరేననుకోండి, వారు చెప్పారు. ప్రజలు ఒక పెద్ద ఎమోషన్ తోటి ఉన్నారండి, ఓ పార్టీని పాతేయాలని. ఆ ఎమోషన్ మాత్రం వదిలిపెట్టొద్దని నా ప్రార్థన. కంటిన్యూ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారికి, నవీన్ గారికి, అదేవిధంగా ప్రసాద్ లహర్నాథ్ గారికి, డాక్టర్ రామారెడ్డి గారికి, ముఖ్యంగా వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా ఓటేసే ముందు మంచి నాయకుల్ని ఎన్నుకుని ఆ దిశగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. తద్వారా మంచి బృందాన్ని కనుక మన పాలక వర్గాన్ని ఎన్నుకుంటే కనుక రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఈ బృందమే పుష్కరాలకు కూడా లీడ్ చేసే అవకాశం ఉన్నందున నగరం సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సమగ్రమైన నగరాన్ని తయారు చేసుకోవడానికి రుడా లాంటి సంస్థను కూడా పెద్దలు చెప్పినట్టు ఏర్పాటు చేసుకుంటే రాజమండ్రి అభివృద్ధి దశ దిశలా వ్యాప్తి చెందాలి. లేని పక్షంలో రామారెడ్డి గారు చెప్పినట్టు ఒక కైలాస భూమో లేకపోతే ఇతర ప్రాంతాలని అవగాహనగా మాట్లాడి అదే అభివృద్ధి చెందింది తప్ప అనే పరిస్థితి కొనసాగకూడదు. భవిష్యత్తులో మంచి రాజమండ్రిని మనందరం చూడాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.